అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన ఒక మర్మము. దిస్ మిస్టరీ ఈజ్ కంప్లీట్లీ నాట్ టు ద రెవల్యూషన్ రైట్ టైం. ఇది ఎప్పటి నుంచి ఉందంటే ఈ మర్మము ఎప్పటి నుంచి ఉంది? అనాదిలో నుండి. అనాదిలో నుండి అంటే ఆది కాండములో నుండి కూడా ఈ మర్మము ఆదాము నుండి మోషే వరకు, మోషే నుండి క్రీస్తు వరకు. మరలా చెప్తున్నాను, ఆదాము నుండి మోషే వరకు, మోషే నుండి క్రీస్తు వరకు ఇది ఒక మర్మముగానే ఉన్నది. అయితే అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ఈ ప్రత్యక్షపరచబడిన మర్మము దేవుని నిత్య ఆజ్ఞ ప్రకారముగా మనకు అనుగ్రహించబడింది. దేవుని ఆజ్ఞ ఏంటి? ఈ మర్మము భూలోకములో తెలియచేయబడాలని. ఒక మర్మం ఉందంట. ఆ మర్మం ఎవరికి తెలియదు. అనాది కాలము నుండి రహస్యంగా దేవుడు ఎందుకు ఈ మర్మాన్ని ఉంచాడు? ఇది అంశం. వై డిడ్ ద గాడ్ హెస్ కెప్ట్ ద కంప్లీట్లీ యాజ్ ఎ మిస్టరీ హీస్ హిడెన్ టు అవర్ సైడ్. అనాది కాలములో నుండి, ఇప్పుడు భవిష్యత్ కాలం కాదు, గడిచిన భూతకాలం కాదు, అనాది కాలం ఒకటి ఉందని నా బైబిల్ చెప్తుంది. ఈ అనాది కాలము నుండి రహస్యముగా ఉంచబడిందట. ఆ రహస్యంగా ఉంచబడిన ఆ మర్మము దేవుని యొక్క నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల యొక్క లేఖనాల ద్వారా తెలపబడి ఉంది. ఈ మర్మమును అనుసరించి ఎవరైతే నడుస్తారో వారు మొదట స్థిరపరచబడతారని వాక్యం చెప్తుంది. ఆమేన్. ఈ మర్మమును ఎవరైతే తెలుసుకుంటారో, దోస్ హూ ఆర్ అండర్స్టాండింగ్ దిస్ మినిస్ట్రీ, దే విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దేర్ మినిస్ట్రీస్. పరిచర్యలో ఒక మనిషి స్థిరపరచబడ్డానికి, రెండు, శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి అనుసరించడానికి, అద్వితీయ జ్ఞానము కలిగినటువంటి దేవుని యొక్క నమూనాను భూలోకంలో ప్రత్యక్షపరచబడ్డానికి నీకు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని జ్ఞానం అంతా, దేవుని శక్తి అంతా, అద్వితీయ దేవుని యొక్క జ్ఞాన సంపూర్ణత అంతా ఎవరిలో నుంచి వెళ్తుందంటే ఒక్క సేవకుల్లో నుంచే వెళ్తుంది. ఇంకెవరిలోంచి వెళ్ళదు. సువార్థికుడు కేవలము జ్ఞానమైన క్రీస్తును బయలుపరుస్తాడంటే హీ విల్ బి సో ద ఓన్లీ మిర్రర్ మాత్రమే ఎక్స్టెన్షన్ చేయగలడు సువార్థికుడు చాలా గొప్పవాడు. ఐ డోంట్ మిస్ అండర్స్టాండింగ్ టు అబౌట్ మై వర్డ్స్. సువార్థికుడు చాలా గొప్పవాడు. కానీ సేవకుని యొక్క స్థానం ఎంత గొప్పదంటే, సేవకుడు చాలా మర్మమైన దేవుని జ్ఞానాన్ని భూలోకానికి అందించడానికి, సమస్త ప్రజల్ని స్థిరపరచడానికి, అద్వితీయ దేవుని జ్ఞానాన్ని భూలోకానికి అందించేటువంటి ఏకైక సాధనం ఒక్క సేవకుడు. ఇప్పుడు ఈ సేవకుడు మణిబాబనే నేను కర్ర గొట్టమనై ఉంటే ఆ పరలోకం నుండి ప్రవహించేటువంటి దేవుని యొక్క అద్వితీయ జ్ఞానము నాలో నుండి బయటకు వచ్చేటప్పుడు అది అందరికీ కర్ర వాసనే కలిగిన నీళ్ళు అందిస్తుంది. అర్థమవుతుందనే? నేను ఒక కర్ర గొట్టం లాంటి వ్యక్తిని అయ్యి ఉంటే ఇప్పుడు పరలోకం నుండి దిగి వచ్చేటువంటి ఆ యొక్క జలాలన్నీ కూడా అందించబడేటప్పుడు అవి ఎలా వస్తాయి బయటకంటే కేవలం కర్ర వాసన కలిగి వస్తాయి. అది ఎదురుకర్ర అయితే ఎదురుకర్ర, ఊటుకర్ర అయితే ఊటుకర్ర. రెండు, ఒకవేళ నేను ఇత్తడి గొట్టమనైతే, లేదా నేను కిలుము పట్టిన గొట్టమనైతే, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ద రఫ్యూజ్డ్ ఆఫ్ ద స్టోన్ ఆఫ్ పైప్. ఇప్పుడు నేను ఒక ఇత్తడి మరి తుప్పు పట్టిన ఒక గొట్టమనైతే ఇప్పుడు ఆ పరిశుద్ధ జలాలు నాలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు అనేకులకు అపవిత్రమైన జలాలు అందించబడతాయి. తుప్పు వాసన, కిలుము వాసన. మూడు, ఒకవేళ నేను వెండి గొట్టమనైతే, if you are the silver of the pipe in your the ministry, but the Jesus is and through your life, యేసుక్రీస్తు ప్రభు అద్వితీయ జ్ఞానము నీలో నుండి బయటికి వెళ్ళినప్పుడు ప్రజలకు మిళితమైన నీళ్ళు అందించబడతాయి. వెండిలో నుంచి వచ్చే నీళ్ళు ఎలా ఉంటాయంటే మిళితమైన నీళ్ళు అయి ఉంటాయి. ఒకవేళ నువ్వు బంగారు గొట్టమై ఉంటే, if you are the fill the anointing of the person, నువ్వు బంగారపు గొట్టమైతే ఇప్పుడు నీలో నుండి ప్రవహించేటువంటి ఆ శుద్ధమైన జలాలు ప్రజలకు అందించబడేటప్పుడు స్పష్టమైన స్వచ్ఛత కలిగిన జలాలుగానే అందించబడతాయి. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఇప్పుడు సేవకుని దేవుడు ఒక బంగారు గొట్టంలాగా భూలోకంలో చూడాలనుకుంటున్నాడు. నిన్ను దేవుడు ఒక కిలుము గట్టిన గొట్టంలాగనో లేకుంటే ఇత్తడి గొట్టంలాగనో చూడాలనుకోవట్లేదు. అనుకోకుండా నేను ఒక రోజు చెన్నై పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు నన్ను ఒక కొళాయిల కంపెనీకి తీసుకెళ్ళి ఆ కొళాయిల కంపెనీ చూపించడానికి తీసుకెళ్తే తమ్ముడు, ఇఫ్ నువ్వు చెప్పిన 45 మినిట్స్లో ఎక్కడన్నా కొంచెం ముందు పాస్ అయితే నాకు కొంచెం మన్నించు.
ఎందుకంటే అక్కడ ఆ కొళాయి గొట్టం లేకినందుకు ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇత్తడి కొళాయిలన్నీ తయారు చేయబడుతున్నాయి. ఆ ఇత్తడి కొళాయిలన్నీ తయారు చేసినప్పుడు అవన్నీ కూడా టెస్టెడ్ ఓకే అని చిన్నపాటి ఒక స్టిక్కర్ అంటించుంటారు. మన కొళాయిలు ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కొంటోలేదు స్టీల్ కొళాయిలు. అప్పట్లో స్టీల్ కొళాయి కొనేటప్పుడు దాని మీద టెస్టెడ్ ఓకే అని చిన్న రౌండ్ స్టాంప్ వేసి బయటకు పంపిస్తారు. అది లేకుండా ఎవరు కొనకూడదు, అది సీల్డ్ అనమాట. సరే, ఎందుకని అడిగాను, ఎందుకండి అన్నిటి మీద టెస్టెడ్ ఓకే అని పెడుతున్నారంటే ఆయన నాతో అన్నాడు, మణిబాబు గారు, ఈ కొళాయిలు తయారయ్యేటప్పుడు అన్నీ అచ్చుబోసి మూసబోసి బయటకు తీసుకురాబడతాయి. కానీ దాని లోపల చిన్న చిన్న ఇనుప ముక్కలు, చిన్న చిన్న ఇనుపు చువ్వలు అలాగనే మిగిలిపోయి ఉంటాయి. ఆ ఇనుపు చువ్వలుగాన కొళాయిలు ఇళ్ళల్లో బిగించుకొని నీళ్లు తిప్పుకుంటే ఆ నీళ్ళలోంచి ఇనుపు ముక్కలు బయటకు వచ్చి తాగిన వాళ్ళు చచ్చిపోతారు. స్పాట్ డైడ్, పేగులు సైతం కట్ చేసి చచ్చి, ఎందుకంటే అవి చాలా షార్ప్గా ఉంటాయి. కానీ ఈ తయారు చేయబడిన ప్రతి కొళాయిలు తీసుకెళ్ళి మరుగుచున్న పెద్ద యాసిడ్లో వేసేస్తారు. ఆ యాసిడ్లో వేసిన తర్వాత ఈ కొళాయిలన్నీ మల మాడిపోతాయి. ఎందుకు మాడిపోతాయంటే ఆ లోపలికి ఈ జలాలు, యాసిడ్ జలాలు వెళ్ళి ఆ లోపల ఉన్న కిలుమును తుప్పును మొత్తము కరుగు చేసి నునుపుగా చేయడం ప్రారంభిస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఆ యాసిడ్ నుంచి వచ్చిన బయటకు వచ్చిన కొళాయిల్ని మళ్ళా నీటిలో వేసి శుద్ధత చేసి టెస్టెడ్ ఓకేని బయటికి పంపిస్తారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిన్ను ఒక ప్రశ్న వేయనియండి. ఆ ప్రశ్న ఏంటంటే, నేను టెస్టిఫైడ్ చేసినటువంటి ఒక సంపూర్తైన సేవకునిగా దేవునికి కనబడుతున్నానా? నాట్ ఈవెన్ టు ద మ్యాన్, మనుషులకు కాదు, నాకు నేను వేసుకున్న ప్రశ్న. నేను ఒక టెస్టిఫైడ్ చేయబడుతున్న సేవకునిగా, నేను శుద్ధ జలాలు అందించబడ్డ సేవకుడుగా నేనున్నానంటే అనాది కాలంలో ఉంచబడిన ఆ రహస్యము ఎవరికైతే బయలుపరచబడుతుందో వారు భూమి మీద స్థిరపరచబడతారు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొడదాం గట్టిగా. వాళ్ళు భూమి మీద స్థిరపరచబడతారు. దే విల్ బి ఎస్టాబ్లిషన్ ఆన్ టు ద ఎక్స్టెన్షన్ ఇన్ దేర్ మినిస్ట్రీస్. పరిచర్య స్థిరపరచబడాలన్నా, విశాలపరచబడాలన్నా మొదట నువ్వు పరిశోధించబడాలి, పరీక్షించబడాలి. అంతకంటే ఎక్కువగా క్రీస్తు యొక్క అద్వితీయ జ్ఞానాన్ని భూమి మీదకి అందించేటువంటి ఒక అనాది సంకల్పాన్ని ఎరిగిన దైవజనుడుగా ఉన్నావన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఇప్పుడు చదువుదాం నాతో పాటు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును ఏంటమ్మా మనకు తెలియచేసి, ఏంటండి అంటే, అన్నయ్య జ్ఞానం లేకనే పరిచయం చేసినాం ఇంతకాలం. ఏంటండి, జ్ఞానం లేకనే మనం పరిచయం చేసాం, జ్ఞానం లేకనే సంఘాలు కట్టామా ఏంటి? ఇప్పుడు దేవుని భయం లోపలికి వెళ్తే, ఇప్పుడు దేవుని భయం మన అంతరంగంలోకి వెళ్తే, దేవుని భయం నా నరాల్లోకి వెళ్తే, దేవుని భయము నా యొక్క సకశరీర నాడల్లోకి వెళ్తే, దేవుని భయము నా వెన్నెముకలోకి వెళ్తే, దేవుని భయము నా అంతరంగంలోకి వెళ్తే, అతని నుంచి వచ్చే మొదటి మాట ఏంటంటే, ఎవడు నా మాట విని వణుకుచుండునో అట్టివాన్ని నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు దేవుని మాట విని వణికే వాళ్ళు దేవునికి కావాలి, దేవుని యొక్క అద్వితీయ జ్ఞానాన్ని గుర్తించే వాళ్ళు కావాలి, దేవుని యొక్క మర్మమైన క్రీస్తును గ్రహించే వాళ్ళు కావాలి. అంతకంటే ఎక్కువగా ఈ వాక్యంలో 9వ వచనం చివరి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపచేసింది. ఆమేన్. కృప నిన్ను నన్ను విస్తరింపజేసింది, నువ్వు కాదు. ప్రయాసపడింది మనం కాదు, మనకు తోడయ్యున్న దేవుని కృప. ఆమె చెప్దాం గట్టిగా. దేవుని కృప లేకపోతే 2025 నేను చూసి ఉండలేను. ఇక్కడున్న సేవకులందరికీ, ఆల్మోస్ట్ అందరికీ నేను తెలుసు. దేవుని కృప మాత్రమే మన జీవితాల్లో ఉంది. ఎవరో మంచి సేవకులు ప్రార్థన చేస్తారు, ప్రభువా సేవకులందరికీ మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. మనమందరం మంచి ఆరోగ్యం కలిగి ఉన్నామంటే దేవుని కృప. పరిచర్య కలిగి ఉంటే దేవుని కృప. సంఘాలలో అనేక సార్లు మనం పడి లేచినా కూడా కాపాడబడుతూ నిలదొక్కుని పరిచర్య చేస్తున్నామంటే దేవుని కృప. ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ 9వ వచనంలో దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, అసలు ఈ మర్మం ఏంటి? ఇది ఈరోజు ప్రశ్న. అనాది సంకల్పంలో రహస్యంగా ఉంచబడిన మర్మం అని చెప్పబడింది. ఇక్కడేమో దేవుని చిత్తము చొప్పున మర్మము మనకు తెలియచేశాడు అంటున్నాడు. అసలు ఈ మర్మం ఏంటి? వాట్ ఈస్ ద మిస్టరీ? వాట్ ఈస్ ద మిస్టరీ? ఈ మిస్టరీ ఏంటి? రెండు వాక్యంలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం.
మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయున్నాడు. చాలు. ప్రభువుతో కలుసుకున్నాడు. ఈరోజు వాక్యము ద్వారా కలుసుకునే వాళ్ళు, ఈరోజు ఈ వాక్యము విని ప్రభువుతో కలుసుకునే వాళ్ళు, ఈ వాక్యము క్రీస్తు ఉన్నాడని కలుసుకునే వాళ్ళు, ఈ వాక్యము నా కొరకే అని కలుసుకునే వాళ్ళు, ఇప్పుడు యేసుతో కూడా వాళ్ళు ఏమైనారట? ఏమైనారు? ఏకాత్మయున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏక శరీరంలో మనం చదువుతుంటాం. మనం పెళ్లి చేసేటప్పుడు ఇప్పుడు దాకా వాళ్ళు వేరువేరుగా ఉన్నారు, ఇప్పుడు వారిద్దరు ఏక శరీరం అంటారు. ఇప్పుడు మనిద్దరము నీవు యేసుక్రీస్తు ప్రభు దూరంగా ఉన్నాం. ఇప్పుడు వాక్యమైనటువంటి మర్మము దగ్గరకు వచ్చినప్పుడు మనిద్దరం ఏమైపోతాం? చెప్పాలి గట్టిగా, ఏక ఆత్మ. వన్ స్పిరిట్ ఈజ్ మూవింగ్ అమాంగ్ అస్. ఇప్పుడు నీవు నేను ఒకే ఆత్మ కిందకు వచ్చేస్తాం. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే అంతరంగంలో మొదట భయాన్ని కలుగు చేస్తుంది, మన కూర్చున్న స్థానంలో వణుకును కలుగు చేస్తుంది. అంతకంటే ఎక్కువగా వాక్యమైన దేవునితో కలుసుకోవడానికి హృదయం పరితపించడం ప్రారంభిస్తుంది. ఆమేన్. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది అక్కడ? ఆ మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మళ్ళీ చదువుదాం ఆ మాట ఒకసారి. అటువలెను ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మైనడు. ప్రభువుతో ఎవరైతే కలుసుకుంటారో, యేసుని ఎవరైతే కలుసుకుంటారో, యేసుని ఎవరైతే ముఖాముగ్గా చూడాలనుకుంటారో వారు ప్రభువుతో కూడా ఈరోజు ఏకాత్మై ఉంటారు. ఇప్పుడు ఏకాత్మ మన మధ్యలో ఉంది. ఎందుకుంది? ఇంతటికీ ఆ మర్మం ఎవరికి దేవుడు బయలుపరిచాడు? అసలు ఆ మర్మం ఏంటి? అనాదిలో ఉంచబడిన ఆ మర్మము, రహస్యంగా ఉంచబడిన మర్మము, దేవుని చిత్తమైన మర్మము, అద్వితీయ దేవుని యొక్క జ్ఞానమైన మర్మము ఏంటి? దిస్ ఇస్ ద వన్ క్రో ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ దిస్ టైం. చదువుదాం నాతో పాటు ఒకసారి, వాక్యంలోకి వెళ్దాం రండి. మొదటి తిమోతి రాసిన పత్రిక, లేదా చదవండి, లేదా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా దయచేసి నాతో పాటు. కాదండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చూడండి, ఈ ఆదికాండం అంతా చదివితే అక్కడంతా మర్మం ఉంది. ఏంటి మర్మం మణిబాబు గారు అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం, కానీ 1వ అధ్యాయం 1వ వచనం వెనకున్నది మాత్రం రాయలేదు. ఆమేన్. మర్మమా కాదా? మీరు ఆలోచించలా, మీరు ఇక్కడ ఎవరు ఆలోచించట్లే. ఇప్పుడు తెర వెనకల నుంచి నేను మాట్లాడుతున్నా, కరెక్ట్గా ఉంది, కానీ తెర వెనకలు ఏదో జరిగింది. అది మర్మమా కాదా? ఎందుకు మర్మము? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఆ కెరూబు కింద పడిపోవడం రాయలేదు, అది మర్మం కదా? హెస్కేల్ గ్రంథంలో ఆ పడిపోయినటువంటి ఆ దేవదూత మర్మం కాదా? యూదా రాసిన పత్రికలో యూదా కనపడినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత అనగా పడిపోయిన దేవదూతలంతా బిలములో బంధించబడి వాడు ఓడిపోయిన వాడని పడద్రోయబడి రాయబడింది, అది మర్మం కదా? అవన్నీ దేవుడు రాయికనే ఇక్కడ 1వ అధ్యాయంలో నుంచి రాశాడనంటే వెనకేదో దేవుడు దాచాడు. ఆమేన్. ఒప్పుకుందామా? మీకు ఒక ఆలోచన రావాలి. అదేంటండి మణిబాబు గారు, ఇంత టెస్టులు ఎందుకండి బాబు, ఇంతటిగా మర్మం ఏంటి? ఇప్పుడు ఈ మర్మం ఏమైనదంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించాడు. సృజించక మునుపు ఏదో జరిగింది, అది ఎందుకు రాయలేదు? వన్ క్రో ఆఫ్ ద క్వశ్చన్. మనం అడుగుతాం, ఎందుకు రాయలేదయ్యా? అది రాసుంటే కొంచెం వివరణ ఉండేది కదా, రాసుంటే ఈ బాధ అంత ఉండేది కదా. నువ్వు అక్కడ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కొంచెం రాస్తేవి, అలాగే హెస్కేల్ గ్రంథంలో కొంచెం రాస్తేవి, యూదా రాసిన పత్రికలో కొంచెం రాస్తేవి, అంతకంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కొంచెం రాస్తేవి. అక్కడక్కడ సమీకరించుకొని చదివేటప్పటికి వెనకేదో జరిగిందని నాకు బాగా తెలుస్తుంది. ఆమేన్. భూమి నిరాకారంగా ఉండక మునిపే ఏదో ఒకటి అనంత విశ్వంలో జరిగింది. ఆ మర్మమే సృష్టిలో ఉన్న మర్మము. ఆమేన్. ఆ సృష్టిలో ఉన్న మర్మము దేవుడు అనాది తన సంకల్పంలో మర్మమైన దేవుడు, సృష్టి కూడా మర్మముగానే మిగిలిపోయింది. ఒప్పుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. నువ్వు 1వ అధ్యాయం 1వ వచనం నుంచే నాకు నీకు తెలుసు. ఆ వెనక ఏం జరిగింది, తెర వెనకలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఆయన అడిగితే ఆయన చెప్పడానికి కూడా ఇష్టపడతాడేమో కానీ మన మనుష్య జ్ఞానానికి మాత్రం అది అందదు అన్న భలే చెప్పారు. ఇప్పుడు నేను చెప్తాను, మీ మీద కొంచెం పదును పెడతాను. ఒక మనుష్యుడు 3 లక్షల కిలోమీటర్లు
3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్కి, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల 3 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి మీద నుంచి ప్రయాణం చేస్తే చంద్రుడి దగ్గరికి వెళ్ళే సమయం ఎంతంటే 12 నిమిషాలు పడుతుంది. ఎంతసేపు పడుతుందన్నయ్య? 12 నిమిషాలు వెళ్తాడు. 3 లక్షలు పర్ సెకండ్కి. అలా వెళ్ళడం సాధ్యం అవుతుందా? కాంతి వేగానికంటే 1000 రెట్లు వేగంగా ఒక మనుషుడుగానే వెళ్ళగలిగితే వాడు చంద్రుడి దగ్గరికి వెళ్ళే సమయం ఎంతంటే 12 గంటల సమయం. చంద్రుడి దగ్గర నుంచి వాడు అనగా ఈ మనుషుడు 3 లక్షల కిలోమీటర్ల పర్ సెకండ్కి ప్రయాణం చేయగలిగితే అతడు మార్స్ దగ్గరికి చేరే సమయం ఎంతంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఇప్పుడు మార్స్ దగ్గర నుంచి సూర్యుడి దగ్గరికి మనుషుడు చేరాలంటే ఆ మనుషునికి బట్టే సమయం ఎంత అంటే దాదాపు 38 సంవత్సరాల 8 నెలలు. సూర్యుడి దగ్గర నుంచి అయిపోయింది కాదు అనుకుంటే అనంత విశ్వం ఒకటి ఉంది. ఆ అనంత విశ్వంలోకి ఇన్ ద స్పేస్ ఆఫ్ యూనివర్స్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ఇన్ ద స్పేస్ ఆఫ్ యూనివర్స్. ఇన్ ద స్పేస్ ఆఫ్ యూనివర్స్లోకి ఈ మనుషుడు వెళ్ళడానికి పట్టే సమయం ఏంటంటే పర్ సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల చొప్పున ఒక మనిషి ర్యాకెట్ లాగా వెళ్ళగలిగితే ఆ అనంత విశ్వంలోకి చేరే సమయం ఎంతంటే దాదాపు 128 సంవత్సరాలు పడుతుంది. అనంత విశ్వంలో నుంచి మనుషుడు గెలాక్సీలోకి వెళ్ళడానికి పట్టే సమయం ఎంతంటే ఈ మనుషుడికి పట్టే దాదాపు 300 సంవత్సరాలు పైన పడుతుంది. ఇది పర్ సెకండ్కి 3 లక్షలు ప్రయాణం చేస్తే. ఒకవేళ ఇంకా నక్షత్ర మండలికి రాలేదు దగ్గర, క్షమించండి. ఇప్పుడు నేను చెప్పింది గెలాక్సీలోకి వచ్చాను. గెలాక్సీలో నుంచి ఆస్ట్రాయిడ్ గెలాక్సీస్ ఉన్నాయి. ఆ గెలాక్సీలోకి వెళ్ళాలంటే మనుషునికి పట్టే కాలం ఎంతంటే 500 ఏండ్లు పైన పడుతుంది. అయ్యా, పర్ సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో నేను ప్రయాణం చేస్తే ఆ అనంత విశ్వానికి చేరే సమయం నాకు అంతుపట్టట్లేదే. కానీ అనంత విశ్వాన్ని మాటతో కలుగు చేసిన దేవుడు తన మహత్తు కలిగిన మాట చేత ప్రపంచాలు నిర్మించినటువంటి హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కనబడిన దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కనబడే దేవుడు, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆది యందు సమస్తాన్ని మాటతో నిర్మించిన దేవుని శక్తి ఇప్పుడు నిన్ను నిర్మించిందంటే ఆయన ఎంత శక్తిమంతుడై ఉన్నాడు. ఆ శక్తిమంతుడే దేవుడు మర్మాన్ని ఏదో దాచాడనంటే అది ఎవ్వరికి కనబడకుండా పెట్టడానికి మాత్రం కాదు. ఆమేన్. ఎవ్వరికి దాచాలని కాదు. చదువుదాం 1 తిమోతి రాసిన పత్రిక. థ్యాంక్ యూ జీసస్. 3వ అధ్యాయం 16వ వచనం. అమ్మా, నిరాపేక్షముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. మళ్ళా ఈ మాట మళ్ళా అన్న చదివాడు. ఏం చదివాడు అన్న మళ్ళీ అక్కడ? నిరాపేక్షమైనటువంటి ఇంగ్లీష్ కూడా చదువుతాను నేను. ద అన్ఫీలింగ్ ఆఫ్ ద ఇస్ మిస్టరీ ఈజ్ మూవింగ్ అమాంగ్ us. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైన. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఇప్పుడు ఆ నిరాపేక్షమైనటువంటి దైవభక్తి యొక్క మర్మం ఏమైందంటే సశరీరుడుగా భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు ఆ మర్మంలో మొదటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. అబ్బా, ఇది చెప్పడానికి మన ఎంతసేపు చెప్పానంటే ఇది చెప్పడానికి కాదు. ఇప్పుడు సశరీరుడైనటువంటి క్రీస్తు అక్కడ భూలోకానికి రావడమే మర్మము. ఎందుకు మర్మమై ఉన్నాడనంటే మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నేను చదువుతా ఒకసారి. నాతో పాటు ఎవరైనా చదువుతారా? సామెతల గ్రంథం 8వ అధ్యాయము. సామెతల గ్రంథం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనం. భూమిని దాని మైదానంలోను ఆయన చేయక మునుపు నేల మంటిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఎవరంట? ఈ శశరుడు. నువ్వు బాలయేసు అనుకుంటున్న యేసుక్రీస్తు ప్రభు జనాలందరికీ కనబడుతున్న ఉయ్యాల్లో కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్లో వస్తే ఇలా కనపడతాడు, తర్వాత గుడ్ ఫ్రైడేకి వస్తే సిలువలో కనపడతాడు, రకరకాలుగా మనుషులకు కనపడతాడు. కానీ ఈ కనబడుతున్నటువంటి మనుషుల గురించి నా దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మంటిని రవంతైన సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. పోనీ 27వ వచనం ఏమైనా ముందేమైనా ఉన్నాడా? ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు
మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు, మొదటేమో పుట్టానన్నాడు, రెండోదేమో ఉన్నానన్నాడు. మూడో చదువుతాం, 29వ వచనం, 28వ వచనం. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను బిగించినప్పుడు, పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని. ఇదేంటి మాట? ఆనందిస్తున్నాడన్నాడు, ఉన్నానన్నాడు, పుట్టానన్నాడు. ఇంత మహోన్నతమైన దేవుడు తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ నిరాపేక్షమైనటువంటి ఆ దైవభక్తి గొప్ప మర్మమైనది. ఆ మర్మము యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా భూలోకానికి రావడమే ఒక మర్మము. ఆమేన్. ఆ పుట్టానన్న దేవుడు, ఉన్నానన్న దేవుడు, అంతకంటే ఎక్కువగా నేనక్కడ ఆనందించున్నానని చెప్పిన దేవుడు. పోనీ 90వ దావీదు కీర్తన మొదటి వచనం, 90వ దావీదు కీర్తన మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింక మునుపు యుగ యుగములకు. అసలు ఇవేవి జరగక మునిపే, యుగాలు లేనప్పుడు, భూమి లేనప్పుడు, పర్వతాలు లేనప్పుడు, అంతకంటే ఎక్కువగా భూమిలో లోకమునిస్తే పుట్టింపక మునుపు అన్నిటికంటే ముందుగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మొదటగా భూలోకానికి రావడమే ఒక మర్మం. ఫస్ట్ నోట్ చేసుకోండి. క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మర్మమై ఉన్నాడు. ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన అనంత విశ్వములో ఉన్న దేవుడు. మాటతో అనగా హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మాట చేత సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, తన మహత్వ కలిగిన మాట చేత ప్రపంచాలు నిర్మించిన దేవుడు. మనం చూసేది ఒక ప్రపంచమే, అంతే కదా అయ్యారు? వీఆర్ సే దట్ ఓన్లీ వన్ వరల్డ్, అంతేనా? వన్ వరల్డ్. 7 ఖండాల్లో మనం ఒక ఖండంలో నివసిస్తున్నాం. ఒక ప్రపంచాన్ని నువ్వు నేను చూస్తున్నావు. కానీ నా బైబిల్ ఏం చెప్తుంది? 3వ వచనంలో ఆయన తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆయన ప్రపంచములను నిర్మించాడు. ఈ నిర్మించక మునిపే క్రీస్తు అక్కడ ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నారు. ఆయన సశరీరుడుగా భూలోకానికి నరావతారిగా మనిషిని వెతుక్కుంటూ దిగి వచ్చాడు. ఇది మర్మం. రెండవది చదువుదాం. నాతో పాటు అందరూ బైబిల్ చదవాలని కోరుకుంటున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, లేదా మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివారు కదా ముందుగా. దానికి తరువాత కొలస్సీయులకు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవాలి. 2వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీ 2:2 అన్నయ్య. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందును అతుకబడి సకల ఐశ్వర్యము కలిగిన వారై. అబ్బా, ఎవరికి మర్మమైందా? దేవుని సకల ఐశ్వర్యాలు ఎవరికి వస్తాయి? అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. మేమేం చెప్తామంటే హిందువులకు ఉన్నప్పుడు ఏషా సర్వేష ఏషా సర్వస్య యశవంతర్య మేషా ఏని, ఆ శ్లోకాన్ని ఎవరైతే 1000 సార్లు సహస్రనామం చేస్తారో వారు ఐశ్వర్యవంతులు అవుతారట. కానీ నా బైబిల్ ఏం చెప్తుందంటే సకల ఐశ్వర్యము దేవుని మర్మమైన క్రీస్తులో నిగుప్తం చేయబడింది. ఆమేన్. ఇప్పుడు క్రీస్తుని ఎవరైతే కనుగొంటారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే రక్షకుడిగా స్వీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే భూలోకంలో ప్రకటిస్తారో వారు సకలైశ్వర్యాన్ని కలుగు చేసే దేవుణ్ణి తెలియచేస్తున్నారని అర్థం. ఆమె చెప్దాం గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్దామా? ఇప్పుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు ఉంటే నాకెందుకు బ్రదర్ ఈ పేదరికం అంటే, నీ పేదరికానికి కారణం కానే కాదు, నీకు ఐశ్వర్యవంతుడైన దేవుడు నీకు అర్థం కాకపోవడమే. ఏటీఎం కార్డు జోబిల్లో ఉన్నంత మాత్రాన సరిపోదు, కానీ ఏటీఎం కార్డు పిన్ నీకు తెలియకపోతే, నేను ఎన్నిసార్లు ఏటీఎం చుట్టూ తిరిగినా, ఎన్నిసార్లు నేను ఏటీఎం కార్డు నా లోపల ఉన్నా, ఎంత అకౌంట్ బ్యాలెన్స్ నా యొక్క అకౌంట్లో ఉన్నా,
నాకు 4 అంకెల పిన్ తెలియకపోతే నేను అందరి దగ్గరికి వెళ్ళి యాచించాలి. నా యాచనకు నేను చేసిన మొదటి మిస్టేక్ ఏంటంటే నాకు పిన్ తెలియకపోవడం. I did not find out my pin, what is the mystery, but I don't know. But my God is saying that in especially to the Colossians chapter 2 and verse 2. కొలస్సీయుల పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడు చదువుదాం అన్నమాట. నేను ఎంతగా పోరాడుచున్నానో తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని ఆమేన్. ఇప్పుడు బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తు యందు గుప్తములని. ఇప్పుడు యేసుక్రీస్తులో ఏమున్నాయి అన్నయ్య? సర్వ సంపదలు. పాడితే కాదట, అనుభవిస్తే తెలుస్తుంది. సర్వ సంపదలు క్రీస్తులో ఉన్నాయి. ఆ మర్మమైన క్రీస్తు ఇప్పుడు నాకు బయలుపరచబడ్డాడు. ఇప్పుడు ఆ మర్మమైన క్రీస్తు నా జీవితంలో సకల ఐశ్వర్యాన్ని కలుగు చేసేవాడై ఉన్నాడు. నేను దరిద్ర సేవకుని కాదు. I don't understanding about the Jesus Christ. If we say that one word, I am the richest of the person in this on the world. ఈ ప్రపంచంలో అత్యధికమైన ధనవంతుడు ఎవడైనా ఉన్నారనంటే అది ఒక సేవకుడు మాత్రమే. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక సేవకుడు మాత్రమే. He is the only richest of the God servant. చేతిలో చిల్లిగా లేకపోవచ్చు, ఒక దాని కొరకు ఎదురు చూడొచ్చు, ఒకవేళ నువ్వు అడిగిన దాని కొరకు ఇంకా వెంపర్లాడుతుండొచ్చు, అడిగిన దాని కొరకు ప్రార్థనలో పోరాడుతుండొచ్చు. కానీ నీకు మరలా చెప్తున్నాను, నేను క్రీస్తు యొక్క ఐశ్వర్యపు జ్ఞానము నీ జీవితంలో అర్థం అవడానికి, దేవుడు తన జగత్తు ప్రణాళిక వేయబడక మునిపే అస్పష్టంగా నీకు అర్థం కావడానికి ఆ మర్మమైన క్రీస్తు నీకు సకల ఐశ్వర్యం అనుగ్రహించడానికి తండ్రి నీ కోసం ఇచ్చాడు. ఇప్పుడు సేవకుడైన నాకు నీకు యేసుక్రీస్తు ప్రభు సకల ఐశ్వర్యాలు అనుగ్రహించే దేవుడు. ఆ వచనంలో బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు యేసుక్రీస్తునందే గుప్తములైనవి. గుప్తం అంటే అరే అక్కడ గుప్త నిధులు ఉన్నాయంటారు నాయన. ఎక్కడ మా ఊర్లో అయితే రాయలసీమ రాజకోటలో గుప్త నిధులు ఉన్నాయంటే వెళ్దాం బాదంటే 10 గడ్డపార్లు పలుగులు తీసుకొని పోతారు. అరే ఇక్కడ గుప్త నిధి ఉంది. ఇట్ ఈస్ ద వెరీ గ్రేటెస్ట్ ఆఫ్ ద ట్రెజర్ ఇన్ యువర్ ద హ్యాండ్. ఇట్ విల్ బి సీ అండ్ ఓపెన్ ఇట్ ఎవరీ ఫైండ్ అవుట్ దట్ ఆఫ్ ద గ్రేట్ ట్రెజర్స్. ఇప్పుడు లేఖనాలలో క్రీస్తు యొక్క గుప్త నిధి ఉంది. ఈ గుప్త నిధి ఇందులో భద్రపరచబడింది. ఆ గుప్త నిధి మర్మమైంది. ఈ మర్మాన్ని కనుగొన్న వాడికే గుప్త నిధి దొరుకుతుంది. ఆమేన్. ఎవరికి పడితే వాళ్ళకి దొరుకుతుంది. నీ ఊర్లో ఎంతోమంది ఉండొచ్చు, ఎంతోమంది సేవకు రావాలనుకోవచ్చు, ఎంతోమంది నీ స్నేహితులు సేవ చేసి కూడా వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎంతోమంది పిలుపునందుకొని కూడా వెనక చతికిలు పడిపోయి ఉండొచ్చు. కానీ ఇంకా దేవుడు నిన్ను తన పిలుపులో స్థిరపరిచి, ఇంకా తన పిలుపులో భద్రపరిచి, తన పిలుపు కొరకు నిన్ను ప్రత్యక్షంగా ఉంచి, ఇంకా ఆ పిలుపు యొక్క పరమార్థాన్ని అర్థం చేసి సేవలో వాడుకుంటాడంటే ఆ ప్రణాళిక నిన్ను ఇంకా దర్శిస్తుందని అర్థము. కొట్టడు చప్పట్లు గట్టిగా. ఆ ప్రణాళిక నిన్ను దర్శిస్తుంది కాబట్టి ఆ పిలుపు యొక్క మహిమైశ్వర్య గుప్త నిధిని నువ్వు కనుగొన్నావు. నువ్వు ఎక్కడి వరకు కనుగొన్నావంటే 2-3 కొంతమందికి రాయలసీమలో పెందుర్తి అనే ప్రాంతంలో అక్కడ డైమండ్స్ దొరుకుతాయి. నిజంగా చెప్తున్నా, డైమండ్స్ దొరుకుతాయి. నాతో పాటు వస్తే అందరికి ఏరిస్తా. అర్థమైందా? ఆ ప్రాంతంలో డైమండ్స్ ఎత్తాయి. అరే ఏరినోడికి ఏరినంత ఆడ బోర్డు పెట్టుంటారు, పెద్ద బోర్డు. ఏరుకున్నోడికి ఏరుకున్నంత, కూర్చున్నోడికి, ప్రార్థించలేనోడికి, వాక్య ధ్యానం చేయలేనోడికి, పరిచర్య చేయలేనోడికి. తప్పు నాదే మనదే? తప్పు మందే. కరెక్ట్గా చెప్పాడన్న. We can't and find out that the gold of things to the treasure of Jesus Christ. యేసును నువ్వు గుప్త నిధైన క్రీస్తును నువ్వు గుర్తించకపోవడము, ఆ మర్మము నీకు అర్థం కాబట్లేదు. కనుకనే చాలాసార్లు నేను అజ్ఞాన తిమిరాంధకారంలో బతుకుతున్నా. సేవకుడన్న పేరు పెట్టుకొని దీని కొరకు దేవుడు నన్ను భూలోకంలో పెట్టలేదు. నా ద్వారా ఏదో దేవుడు చేయబోతున్నాడు అని నువ్వు ఈరోజు చెప్పాలి. ఆమేన్. నీ ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు ఆ దేవుని మర్మమైన క్రీస్తు అక్కడ భూలోకములో శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఈ ప్రత్యక్షమైనటువంటి క్రీస్తు మొదటేమో దేవుని యొక్క విశ్వము ఒక మర్మం. ఏం చెప్పాలి? విశ్వము ఒక మర్మం. విశ్వములో నుంచి వచ్చిన క్రీస్తు ఒక మర్మం. మీరేం మాట్లాడలేదా నువ్వు? అరే అందరికి నీళ్ళు తెచ్చిరా, ఎండ ఎక్కువైంది. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయము
4వ వచనం. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి అమ్మో మళ్ళా చదివా బ్రదరు, మళ్ళా ఏంటంటే క్రీస్తు మర్మమును బట్టి చదువయ్యా. నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలములందు మనుషులకు ఎవ్వరికి చెప్పలేదు దేవుడి విషయం. చెప్పా కదా, ఎక్కడి నుంచి? ఆది కాండము ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. పోనీ మోషే తర్వాత బెరాక కుమారుడైన జకరియా వరకు కూడా ఈ మర్మాన్ని దేవుడు చెప్పలేదు. ఇప్పుడు అక్కడ చదివిన మాట నాతో పాటు ఒకసారి చదవండి, కంటిన్యూ చేయండి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారగునట్లు ఉన్నారని అనున్నది కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరమును బట్టి నేను ఆ సువార్తకు పరిచారకుడైతిని. ఇప్పుడు 8వ వచనం 11వ వచనం కలిపి అందరూ చదువుకుందాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియచేయబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యమ కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికి తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు మాత్రమే ఈ కృప ఇవ్వబడి సేవకొచ్చాను. ఆమేన్. ఇప్పుడు ఈ సంఘం అన్న ప్రత్యక్షత ఒక్క మర్మమైన క్రీస్తు ద్వారా మాత్రమే ఈ సంఘము భూలోకానికి ఇవ్వబడింది. సంఘం అంటే చర్చ్ అంటే చాలామందికి చులకన ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి మాట్లాడలే. వాక్యం విని బ్రతకాలని సేవ చేస్తున్న మనతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అది ఎవరికంట 8వ వచనంలో రాయబడింది, అది ప్రధానులకు అధికారులకు, పరలోకములో ఉన్న ప్రధానులకు అధికారులకు. ఇక్కడ కూడా కాదు అన్నయ్య, చర్చ్ అంటే సంఘం అంటే ఇక్కడున్నటువంటి వారు కాదు, పరలోకములో ఉన్న వారికి ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారానే నానా విధమైన జ్ఞానము బోధించబడాలని క్రీస్తు మర్మమై ఉన్నట్టుగానే సంఘాన్ని కూడా దేవుడు భూలోకములో మర్మముగా ఉంచాడు. ఆమేన్. ఇప్పుడు ఈ మర్మమైన క్రీస్తు గురించి సంఘం గురించి 3 మాటలు చెప్తా. 1, భర్త భార్యకు లోబడినట్టు భార్య కూడా భర్తకు లోబడాలి. సంఘము కూడా అదే రీతిగా క్రీస్తుకు లోబడినట్టు మీరు కూడా మీ యొక్క కుటుంబంలో ఉన్న వారికి లోబడాలి. ఇప్పుడు సంఘము మర్మమయ్యింది. ఆ మర్మమైన ఈ సంఘము ఎవరికి లోబడుతుంది? క్రీస్తుకు లోబడుతుంది. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసాలు అనబడిన వాళ్ళు, సంఘంలో ఉన్న సేవ చేస్తున్న మనము ఇప్పుడు మర్మమైన క్రీస్తుకు సంపూర్తిగా ఎప్పుడైతే లోబడతామో అప్పుడు క్రీస్తు యొక్క నానా విధమైన జ్ఞానము భూలోకములో ప్రత్యక్షపరచబడుతుంది. ఆమేన్. ఆ భూలోకంలో ప్రత్యక్షపరచబడాలంటే పరలోకంలో ఉన్న ప్రధానులు, పరలోకంలో ఉన్న అధికారులు వాళ్ళకు కూడా అర్థం కాలేదు. అనాది కాలంలో ఉంచబడిన రహస్యాన్ని దేవుడు సంఘము ద్వారా భూలోకానికి ఎక్స్టెన్షన్ చేశాడు. ఆమేన్. చర్చ్ లేకపోతే విశ్వాసులు పరలోకానికి వెళ్ళలేరు. చర్చ్ లేకపోతే పరలోక రాజ్యపు ద్వారాలు తెరవబడవు. సంఘం లేకపోతే సంఘంతో మమేకమై మనం ఎత్తబడలేం. సంఘం లేకపోతే వధువు సంఘం అనే పోలిక ఉండదు. సంఘం లేకపోతే ఆ యొక్క షునేమిలైనటువంటి షోలమితి యొక్క జాడ కనబడదు. సంఘము లేకపోతే కనబడని ఎస్తేరు మన జీవితంలో కనబడకుండా ఆగిపోతుంది. సంఘము లేకపోతే అక్కడ అనగా అహష్వారేషు కొలువులో ఉన్నట్టు సంఘమైనటువంటి ఎస్తేరు అంతఃపురంలో అలంకరించబడినట్టు, హేగే చేతికి సంఘం అప్పగించబడినట్టు, సంఘములో నిన్ను నన్ను దేవుడు అనాది తన సంకల్పంలో దేవుడు అంతఃపురంలో కూర్చొని హేగే అనబడినటువంటి సాదృశ్యమైన సేవకులైన నీకు నాకు ఆ పరిశుద్ధమైనటువంటి కన్యక అయిన ఎస్తేర్ని అప్పగించాడు. We are the solid of the God's servant. Somebody could not understanding the power of limits.
కొంతమందికి అర్థం కాని మర్మం ఏమైంది చర్చ్ అని అంటే ఏదో అనుకుంటారు, కానీ దేవుడు నిన్ను నన్ను హేగే స్థానంలో ఉంచి ఆ సంఘాన్ని అప్పగించాడు. ఒకవేళ హేగే కాదు, బాగా చావగలిగిన వాడు, రోషం కలిగిన వాడు, మంచి మగసిరి కలిగిన వాడు అక్కడ ఉంటే, వాడి చేతికి గాన ఎస్తేరు అప్పగించబడి ఉంటే ఆశ్వారే చేతికి స్పష్టతగా స్వచ్ఛతగా వెళ్ళుంటుందా? చెప్పాలి వెళ్ళుంటుందా? వాడు పాపిష్టి ఆలోచనలన్నీ ఎస్తేరు మీద ప్రయోగించుంటాడేమో అనుకుంటున్నా. నిన్ను నన్ను దేవుడు హేగే లాంటి మనుషులమని ఎంచి, నిన్ను నన్ను దేవుడు హేగే స్థానంలో చూసి ఆ అలంకరించబడే అద్భుతమైన దివ్యమైన భాగ్యాన్ని నీకు నాకు అప్పగించబడ్డమే ఒక మర్మము. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఇంకొకసారి గట్టిగా. ఇప్పుడు అంతఃపురంలో ఉన్న అహష్వేరోషు యొక్క ఆలోచన ఏంటంటే, ఎస్తేరును భూలోకంలో సిద్ధపరిచి తీసుకొని నా దగ్గరకు వస్తాడని ఆయన అంతఃపురంలో ఎదురు చూస్తున్నాడు, నీకోసం నా కోసం. ఇప్పుడు అప్పగించబడిన సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత, మర్మమైన సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత హేగే స్థానంలో ఉన్న నాకు నీకు ఇవ్వబడింది. దేవునికి తెలుసు, వీడికి సేవ చచ్చిపోయింది, రోషం చచ్చిపోయింది, కామం చచ్చిపోయింది, శరీర కొరలు చచ్చిపోయాయి, భాగ్య జీవితం చచ్చిపోయింది, అంతర్జీవితం చచ్చిపోయింది, అంతర్లీనం చచ్చిపోయింది, వీడి జీవితం అంతా శూన్యమైపోయింది. సమస్తం క్రీస్తు తన జీవితంలో నివసిస్తున్నాడు కనుకనే ఇప్పుడు సంఘాన్ని సిద్ధపరిచే దివ్యమైన పనిలో ఉన్నాడని దేవుడు నమ్మి నీకు మాత్రమే ఈ చర్చను అప్పగించాడు. యు ఆర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు మర్మమైన ఈ సంఘము ఎవరి కోసం? మళ్ళా చెప్తున్నా, సృష్టి యావత్తు మర్మము. సృష్టిలో ఉన్న దేవుని యొక్క ప్రతిరూపమే క్రీస్తు ఒక మర్మం. క్రీస్తు భూలోకానికి రావడమే ఒక మర్మం. క్రీస్తులో నుంచి సంఘం రావడమే ఒక మర్మం. మరి సంఘంలో నుంచి ఏం రావాలి? వన్ క్రోర్ ఆఫ్ ద క్వశ్చన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. 13వ అధ్యాయం 11వ వచనం. నువ్వు ఎప్పుడు చదువుతావు? నువ్వు ఇట్లా చదువుతావా? గుడ్. పరలోక రాజ్య మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది, వారికి అనుగ్రహింపబడలేదు, కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలిగిను. మర్మమైన క్రీస్తు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే సమృద్ధి. ఇప్పుడు ఈ సమృద్ధి సంఘము యొక్క మర్మం ఎవరి కోసం అంటే పరలోక రాజ్యం కోసం. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఎవరి కోసం ఈ పరిచర్య అంతా? చెప్పాలి. ఎవరి కోసం అన్నయ్య? కుటుంబాన్ని వదిలిపెట్టింది ఎవరి కోసం? పరలోక రాజ్యం కోసం. చాలాసార్లు భార్య బిడ్డలను కూడా పక్కకి పెట్టింది ఎవరి కోసం? పరలోక రాజ్యం కోసం. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పోయింది ఎవరి కోసం? నువ్వు పరలోక రాజ్యం. నీ జీవితంలో ప్రతి దాని కోసం నువ్వు దేనికోసం పాకులాడుతున్నా? పరలోక రాజ్యం కోసం. ఎందుకు ఈ ప్రయాసం అంతా? పరలోక రాజ్యం కోసం. తిట్టినా, సంఘస్థులు కసురుకున్నా, వాడు రానన్నా, వాడు 10 సార్లు నేను నీ చర్చికి రానని ఇంకొక చర్చికి పోతున్నా, వాళ్ళ మీద కాళ్ళ ఏళ్ళ పడి, వాడి చేతులు కాళ్ళు బతిమలాడి ఎందుకు తీసుకొస్తామంటే ఆ మర్మమైన క్రీస్తు నీకు అర్థమయ్యాడు గనుకనే వాడు ఆ సంఘములో నుండి పరలోకానికి వెళ్ళాలని వాడిని మరలా తిరిగి చేర్చే బాధ్యత నీకు మాత్రమే ఇవ్వబడింది. ఇది ఒక భారం కలిగిన దైవజనుడికి తప్ప ఎవరికి అర్థం కాదు. బాధ్యత కలిగిన దైవజనుడికి తప్ప ఎవరికి అర్థం కాదు. మినిస్ట్రీస్లో మారిపోయే సేవకుల గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు 6 నెలలు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, సంవత్సరం ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, ఒకవేళ 10 ఏళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడు అక్కడ పని కట్టుకొని పరిచర్య చేసే సేవకుడు నువ్వు ఒక్కడ మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు నీకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఈ పరలోక రాజ్యం ఒక మర్మం. ఇప్పుడు నేను సిద్ధపరిచిన ఈ సంఘాన్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఈ పరలోక రాజ్యం ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే అక్కడి నుంచి ఆయన తేరి చూస్తున్నాడు. ఎవరికోసం తేరి చూస్తున్నాడంటే సిద్ధపరచబడుతున్న సంఘము మర్మమైనది కనుక ఈ మర్మమైన సంఘము పరలోకానికి రావడానికి. ఆమేన్. ఇప్పుడు రోడ్లోకి వెళ్ళి పరలోకం అంటే ఎవడైనా మనం లెక్కెత్తాడా? ఎవడు వినడుగా? ఎవరు ఇటరు? ఈ మర్మము ఎవరికి బయలుపరచబడిందంటే పరలోక రాజ్యం యొక్క మర్మములు అది కేవలము తెలిసిన వారికి ఇవ్వబడింది. కలిగిన వారికి మాత్రమే సమృద్ధిగా ఇవ్వడానికి క్రీస్తు వారికి జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానమైన క్రీస్తుని జీవితంలో ఆయన క్రియాశీలతగా పనిచేస్తున్నాడు గనుకనే సర్వ సమృద్ధిలోనికి సంఘాన్ని సిద్ధపరిచి క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నావు. ఆమేన్. ఇప్పుడు నా ఎదురు చూపులను ఎవరి కోసం అయ్యారు? పరలోక రాజ్యం కోసమే. నా ఎదురుచూపులు, నీ ఎదురుచూపులు ఎవరి కోసం అంటే పరలోక రాజ్యం కోసమే. పరలోక రాజ్యం గాక మరి ఏది కోరుకోవడానికి భూమి మీద నువ్వు నేను సేవ చేయట్లేదు. ఆమేన్. సిద్ధపరచబడిన సంఘం అంతా కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలని, ఆ దినము మెప్పు పొందే సేవకుడు ఉండాలని ప్రతి సేవకుడికి లోపల ఆరాటం, పోరాటం అనుక్షణం ఉంది. ఆమేన్.
ఆ పోరాటం ఆరాటమే ఇంతవరకు నేను తీసుకొచ్చింది. ఆ పోరాటం ఆరాటం తీసుకొచ్చింది. క్రీస్తు మర్మం నీకు అర్థమైంది కనుకనే ఇప్పుడు సంఘమైన మర్మాన్ని తీసుకొచ్చి పరలోకంలో ఉంచాలనేది దేవుని ఉద్దేశం కాదు. మొదట దేవుని ఉద్దేశము క్రీస్తులో నుండి, సంఘములో నుండి మానవుల్లోకి వచ్చింది. ఆమె చెప్దాం గట్టిగా, ఇంకొకసారి ఆమె చెప్దామా? ఇప్పుడు పరలోక రాజ్యం కూడా ఒక మర్మం, అవునా కాదా? ఎంత మర్మం? చాలా మర్మం. 12 గుమ్మాలు, 12 గుమ్మాల మీద 12 పరిశుద్ధులకి పేర్లు. రూబేను గోత్రం, నఫ్తాలి గోత్రం, దాను గోత్రం, షిమ్యోను గోత్రం. 12 ఆ యొక్క 12 పునాది కలిగిన రాళ్ళు 12 రత్నాలతో అది అలంకరించబడింది. గోమేధకము, పుష్యరాగము, సువర్ణ సునీయము, పద్మరాగము, సూర్యకాంతము, యమునారాయి, పుష్యము, నీలము, ఆ యొక్క మకరతము, ఇన్ని రాళ్లతో అలంకరించబడిందంటే మనం చూసుంటే కేవలం ఒకే ఒక రాయి చూసుంటాం. ఏ రాయి చూసుంటాం? ఆ రాయి కూడా నువ్వు చూసావో చూడలేదు, ఎంత కరెక్ట్గా చెప్పారు అయ్య గారు. అంటే నువ్వు ఏదో పిచ్చి పెట్టుకొని తిరుగుతున్నాడు భూమి మీద మనిషి. అరే ఇంకొకటి ఉంది, ఆ మర్మమైనటువంటి పరలోక రాజ్యం నేను చూస్తున్నాను, అది నాకు లేఖనాల్లో బయలుపరచబడింది. అక్కడ ఏంటంటే యమునా రాయి చేత, పద్మరాగాల చేత, సునీల రాయం చేత, అంతకంటే ఇప్పుడు పుష్యరాగం చేత అలంకరించబడినటువంటి ఆ యొక్క పద్మాలంకృతమైనటువంటి ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికే ఈ బతుకు జీవుడంతా సాగుతుంది. నా బాధ అయినా, శ్రమ అయినా, కష్టమైన, కన్నీరైన, వ్యాధి అయినా, బాధ అయినా, రోగమైన, హీనతైన, వస్త్రహీనతైన, పేదరికమైన, దరిద్రతైన, ఇవన్నీ ఎవరి కోసం అంటే నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళి ప్రభు ఎదుటి నిలబడినప్పుడు, ప్రభువా నువ్వు నాకు అప్పగించే పన్నంతా నేను పరిశుద్ధపరిచి నేను చేశాను చూడయ్యా నీ కొరకు అని చెప్పడానికి, నేను ఆయన ముందు నిలబడ్డానికే ఆ మర్మమైన పరలోక రాజ్యం కోసం బతుకుతున్నాం. ఆమేన్. చదవండి నాతో పాటు ఒకసారి. పోనీ పరలోక రాజ్యం ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఏమండి మరి పరిశుద్ధులు అయిపోతే పాపులు ఏం కావాలా? ఎంత ఈజీగా మాట్లాడతారండి బాబు. గమాక్షన్ చేతిలో ఉందని, నువాక్రం చేతిలో ఉందని ఊరంతా జల్లైతే జనాలు చచ్చిపోతారు. ఇప్పుడు పరలోక రాజ్యం పరిశుద్ధుల కొరకు ఒకరు చెప్పారు, ఇంకొకరు ఎవరి కోసం చెప్పారు? అవునా? పాపులు పోలేరుగా, వాళ్ళు పోలేరు. నిషిద్ధమైంది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించదు. కుక్కలు వెళ్ళలేవు, కుక్కలు సాగే వాళ్ళకి చెప్తున్నా. ఎవరైతే కడగబడతారో, కడగబడిన వారి పరిస్థితి, అన్యుల పరిస్థితి, నాస్తికుల పరిస్థితి మీకు అర్థం కాలేదనా? నా టాపిక్ అర్థమవుతుందా? ఇప్పుడు నాస్తికులు, విగ్రహారాధికులు, అలాగనే సంవేదన చెందిన వాళ్ళు, సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు, అంతకంటే అన్యులను పడిన వాళ్ళు, విగ్రహారాధికులు, ఇంకా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, పూర్వీకుల్లో కొందరు ఇంకా క్రీస్తు అంటే నాకు తెలియని వాళ్ళు, ఇంకా ఆటవిక ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఇంకా క్రీస్తుని ఎరగని సంపూర్తిగా జ్ఞానం కూడా లేని వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? చదవండి నాతో పాటు ఒకసారి. ఇప్పుడు ఈ మర్మం ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త యొక్క మర్మమును ధైర్యముగా తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ ద గాస్పెల్, ఇస్ ద మిస్టరీ. సువార్త అనేది ఒక మర్మం. ఈ సువార్త చెప్పే బాధ్యత భూలోకములో ఒక్క మట్టి మనుషుడికి అనుగ్రహించబడింది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దేవదూత కిందకి దిగి వచ్చి కొర్నేలుతో మాట్లాడుతుంది. కొర్నేలు, నేను ఈ సువార్త చెప్పేస్తాను, మీ వాళ్ళందరినీ పిలవనించి సాయంత్రం 4 గంటల కూటమి ఏర్పాటు చేయి అని చెప్పిందా? పోనీ కొర్నేలు నీ బెటాలియన్లో అందరినీ తీసుకొచ్చి ఇక్కడ నువ్వు పటాలంలో అందరూ చేర్చు, వీళ్ళందరికీ నేను ఒక పెద్ద మిస్టరీగా నేను సువార్త చెప్తాను, అది కూడా ట్రంపెట్ తీసుకొచ్చి నేను ఎగ్జాంపుల్గా చెప్తానని చెప్పిందా? ఎప్పేకి ఒక మనిషిని పంపించి, చర్మకారు సీమోని ఇంటి దగ్గర ఒక మనుషుడు ఉంటాడు, ఆ మనుషుడు మేడగది మీద ప్రార్థన చేస్తుంటాడు. ఆ మనుషుడు పేతురు, ఆ పేతురు ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని పిలువనిపించి సాయంత్రం కూటమి ఏర్పాటు చేసుకొచ్చి సువార్త చెప్తాడు. సువార్త అనేది మర్మము. ఇట్ ఈస్ ద గాస్పెల్ ఈస్ కంప్లీట్లీ మిస్టరీ. ద గాస్పెల్ ఈస్ త్రూయింగ్ దట్ ఓన్లీ త్రూ యువర్ మౌత్, నాట్ ఫర్ దిస్ మౌత్. ఈ మైక్ ఏ రీతిగా అయితే ఇక్కడి నుంచి అనేకులకు శ్రద్ధాన్ని నిర్మిస్తుందో, సువార్త కూడా భూలోకంలో ప్రజలకు, నశించిపోతున్న ప్రజలకు, అన్యజనులకు, నాస్తికులకు, సనాతనం ఎరిగిన వాళ్ళకి, క్రీస్తుని ఎరగిన వాళ్ళకి, ఇంకా క్రీస్తుకు దూరంగా ఉన్న వాళ్ళకి, ఇంకా క్రీస్తును అంగీకరించకుండా రక్షకుడిగా స్వీకరించిన వాళ్ళకి, ఇంకా క్రీస్తు గురించి బహాటంగా సిలువ వేయడానికి ఇష్టపడుతూ అపహాస్యం చేస్తున్న వాళ్ళకి సువార్తక మర్మము గనుక ఆ మర్మము నీకు
మాత్రమే బయలుపరచబడింది. కొట్టండి చప్పట్లు గట్టి. ఈ మర్మం కొరకు చాలామంది చచ్చిపోయారు. ఏ మర్మం కొరకు? సువార్త కొరకు చాలామంది చచ్చిపోయారు. ఆ సువార్త కొరకు నువ్వు నీ ఊరిలో పడినంత బాధలు ఏ సేవకుడు పడలేదు. ఇక్కడ నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేయట్లేదు, నేను మిమ్మల్ని తక్కువగా చూడడం లేదు. మీరు వాక్యం వింటున్నంత మాత్రాన్ని, నేను చెప్తున్నంత మాత్రాన్ని, నేను ఐ డిడ్ నాట్ బి అండ్ ఫైండ్ అవుట్ టు మై as the God's servant, I am could not be unestimated to you are the ministries, but you are the so and greater than to me. నువ్వు నాకంటే యోగ్యమైన దైవజనుడిని నా అంతరంగమైన స్థిరంగా కలిగి ఉన్నాను కనుక నేను ఇక్కడ నిలబడడానికి ధైర్యం కలిగి కృపనుంది నిలబడి ఉన్నా. ఇప్పుడు వాక్యమైన దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ రాయబడిన మాట 6వ అధ్యాయము 19వ వచనంలో మరలా చదువుదాం అందరం చిన్నగా. మరియు నేను దేని నిమిత్తము రాయబారనై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినట్టు ఆ వాక్ శక్తి ఇప్పుడు నాలో నుండి బయటకు వెళ్తుంది. ఆమేన్. ఇప్పుడు వాక్ శక్తి అనే మాట అక్కడ ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? చెప్పాలి గట్టిగా. వాక్ శక్తి. ఇప్పుడు సువార్త మర్మము గురించి ఎవరైతే భూలోకములో యేసు రక్షకుడని పలుకుతారో వారికి దేవుడు మర్మాన్ని బయలుపరిచినట్టే. అంటే ఇంత పెద్ద మిస్టరీ తెలియక నువ్వు సువార్త చెప్పేశావు. కానీ ఇప్పుడు పరలోకం దేని కొరకు ఎదురు చూస్తుంది అంటే సువార్త కొరకు ఎదురు చూస్తుంది. ఈ సువార్త ఎంత గొప్పదంటే అంత గొప్పది, అంత గొప్పది, అంత గొప్పది ఈ సువార్త. ఒకసారి నేను చెప్తా. జాన్ పేట అనే గొప్ప దైవజనుడు ఆయన ఆఫ్రికాలో జాంబిని అనే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ జాంబిని అనే ప్రదేశానికి వెళ్ళి సువార్త చేయడానికి వెళ్ళాడు. అప్పటికే 29 మంది మిషనరీలు అక్కడికి వెళ్ళారు. 29 మంది మిషనరీలు హతసాక్షులు అయిపోయారు. ఎవరి కోసం వెళ్ళారు వాళ్ళు? సువార్త కొరకు వెళ్ళారు. దే హ్యావ్ టు ఓన్లీ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఫర్ ద ఎక్స్పోజ్ టు అవర్ సెల్ఫ్. ఇప్పుడు తయారయ్యారు అనుకోండి, ఇప్పుడు తయారయ్యారు. ఆ రోజుల్లో మన కాలంలో నేను చెప్తున్నది కరెక్ట్గా, నేను రక్షించబడిన కాలంలో బైబిల్ ఎత్తుకొని వేకుజాలు కూర్చొని చదువుకునేవాళ్ళు, బైబిల్ ఎత్తుకొని సంఘాలకు వచ్చేవాళ్ళు, బైబిల్ ఎత్తుకొని సంఘంలో పెట్టుకొని ఎక్కడికి తిరిగేవాళ్ళు. ఇప్పుడు పాపిష్టి కాలం వచ్చిన తర్వాత సెల్ ఫోన్ నిద్రలేస్తాం చూస్తున్నాడు, సెల్ ఫోన్నే వాడు నిద్రలేస్తే చూసి ఛార్జింగ్ ఉందా లేదో చూస్తున్నాడు, సెల్ ఫోన్ చూసి బైబిల్ చదవట్లేదు. ఛీ, ashamed to yourself and ashamed to your things and ashamed to your the life, but you has the proclaimed the word of God and through your the gospel that Jesus is and midst among us. మన మధ్య నిలిచిన క్రీస్తు చాలాసార్లు నీవు నేనే బాహటంగా సిలువ వేసి ఆయన బాధించిన మొదటి వ్యక్తుల్లో నేను ఒకడిని, నువ్వు ఒకడు. ఒప్పుకోకపోతే అబద్ధికులు అవుతావు అనుకుంటా. నేను ఒప్పుకుంటాను కాబట్టి తప్పింపబడ్డానికి, ఆ ఊరి నుండి తప్పించబడ్డానికి ఇష్టపడుతున్నా. ఇప్పుడు వాక్యమైనటువంటి మర్మమైన క్రీస్తుకు జాన్పేట ముందు 29 మంది మిషనరీలు లేరు. 29 మంది మిషనరీలు పీక్కు తినేశారు, అందరినీ పీక్కు తినేశారు. వెళ్ళిన వాళ్ళందరినీ పీక్కొని తినేశారు. వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళగానే, క్షమించండి, ఆ అడవుల్లోకి వెళ్ళగానే, ఆ జాంబిని ఆ అడవుల్లోకి వెళ్ళగానే అమాంతంగా రాక్షసులు వాళ్ళ మీద పడి పడ్డం ఒకడు గుండెకాయని అమాంతంగా పీక్కొని బయటకు లాక్కు తినేసేవాడు. ఇంకోటి కనుగుడ్లు పిలకాయలు తీసి మింగేసేవాళ్ళు, మాతలు మింగినట్టు. యథార్థం చెప్తున్నాను అయ్యగారు. ఇంకొకటి అమాంతంగా అలాగా ఈ యొక్క ఎదురమ్మని చీల్చి లోపలటువంటి ఆ యొక్క కాలేయాన్ని, ఆ యొక్క లివర్ను, తర్వాత ఆ యొక్క లంగ్స్ అన్నీ కూడా పీక్కొని తినేసేవాళ్ళు. ఆ మిగిలిపోయిన పేగులన్నీ కూడా తీసుకొని వాళ్ళు వండుకొని తినేసేవాళ్ళు. 29 మంది మిషనరీలను ఆ యొక్క రాక్షస జాతి వాళ్ళు తినేశారు. ఆఖరికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చివరి అవకాశం వచ్చింది. మీలో ఎవరైనా వెళ్ళగలరా? మీలో ఎవరైనా వెళ్ళగలరా? మీలో ఎవరైనా వెళ్ళగలరా? మనలాంటి వాళ్ళు అయితే ఏమంటామంటే, మణిబాబు గారు 29 మంది ఆ ఊర్లో చచ్చిపోయారు, మీరు ఒకసారి దేవుని చిత్తం ఆలోచించండి. పెద్దవారు మీరు కొంచెం ఆలోచించండి. 29 మంది అక్కడికి వెళ్ళి ప్రభు చిత్త ప్రకారం చచ్చిపోయారంటే నువ్వు చావకూడదని దేవుడికి ముందుకు హెచ్చరించాడంటావు. పోనీ ఇంకొక తత్వజ్ఞాని ఏం చెప్తాడంటే, ఒకసారి ఆలోచించి చూడండి బ్రదరు, ఎందుకంటే ఆల్రెడీగా 29 మంది చచ్చారు, నువ్వే ఏం చేస్తా? దేవుడు నీకు ప్రాణ ఊపిరి పెట్టడానికి నీకు ఆ 29 మంది నీకు మాదిరిగా ఉంచాడు. చదవలేదు నువ్వు మొదటి కొరింథీ 10:10లో? నీకు మాదిరిగా ఉంచడానికే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి నువ్వు హాయిగా ఇంటి దగ్గర ఉండి ఏదైనా చర్చి కట్టుకొని ఆ చర్చి కూడా మీ వాళ్ళ మధ్యలో కట్టుకొని సేవ చేసుకో. సో ఇంకొక వ్యక్తి ఏం చెప్తాడు, భలేవాడండి బాబు, ఇప్పుడు కూడా నీకు దేవుని చిత్తం అర్థం కావట్లేదా? 29 మంది చచ్చిపోయినా కూడా ఇంకా నువ్వు బతికి ఇంకొన్ని సాధించేది ఏంది? ఆలోచించుడు. ఆడికి ఎందుకు దేవుని చిత్తం కాదేది. ఆ ప్రాంతానికి పోవడం అసలు దేవుని చిత్తమే కాదు. నువ్వు దేవుని చిత్తం ఎందుకు అవుతుందయ్యా బాబు? నువ్వు అక్కడ దేవుని చిత్తం ఏంటి? 29 మంది చచ్చిపోవాలి, ఒకడన్నా బతకాలి కదయ్యా. అలా దేవుని చిత్తం కాదురా బాబు అంటే మళ్ళీ నువ్వు ఆడకలి సేవ చేయాలంటావు. ఎదురా దాయన కాస్త మానుకో అని రకరకాల సలహాలు చెప్తాం. దానికి మనం చేసే పెద్ద తప్పు, పెద్ద ప్రధానమైన ఓడి ఏంటంటే దేవుని
చెత్తం. క్షమించండి. ఇది మనం చేసేది. ఇప్పుడు జాన్ పేటన్ ఏమన్నాడంటే, నేను వెళ్తాను, ఐ విల్ గో అండ్ ప్రీచ్ దట్ ప్లేస్, జస్ట్ సెండ్ టు మీ, నన్ను పంపించండి. జాన్ పేటన్ ఒక్కడే సువార్త కరపత్రికలు తీసుకొని ఒక జోలు తగిలించుకొని ఒక చిన్న నీళ్ళ బుడ్డిని పట్టుకొని అడవిలోకి వెళ్తున్నాడు. వాళ్ళ భార్య వచ్చింది, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, పెళ్ళయింది కొత్తగా, ఏంటి నీ పరిస్థితి అంటే, మై గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, ద హెవెన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. పరలోక రాజ్యము నా కొరకు ఎదురు చూస్తుంది. నేను ఒక మర్మాన్ని భూలోకంలో చెప్పాలని, ఆ మర్మమైన క్రీస్తు యొక్క స్వార్థను భూలోకంలో అందజేయాలని ఆ పరలోకం నా కొరకు తేరి చూస్తుంది. ఆ తేరి చూస్తున్న మర్మాన్ని గురించి నేను మాట్లాడకుండా మట్టిగా మిగిలిపోతే నాకు పెద్ద తేడా లేదు, దయచేసి నన్ను వదిలిపెట్టని చెప్పి అతను ముందుకెళ్ళాడు. తల్లి బ్రతిమలాడింది, తండ్రి బ్రతిమలాడు, వినలేదు. జాన్ పేటన్ రానొచ్చాడు జాంబియా అడవుల్లోకి. రాగానే తను మోకరించి అడవుల యొక్క పొలిమేరలో ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నన్ను ఒక 7 గంటల సేపు వాళ్ళ కళ్ళకు కనపడనీయకుండా కాపాడు. ఎంతసేపు? 7 గంటలు, 7 hours. యూ విల్ బిలీవ్ ద టైమ్ టు మీ, జస్ట్ హిడెన్ టు మీ. నువ్వు నన్ను కాపాడితే నేను నీ కోసం పరిచయం చేస్తా. దేవుడు దానికి ఆమెను అన్నాడేమో. 7 గంటల దాకా ఆ యొక్క జాంబిని అడవుల్లో నరవాసన అనేటువంటి వాసన లేకుండా, వాళ్ళెవరు అక్కడ సంచరించకుండా 7 గంటల పాటు ఈ వ్యక్తికి దేవుడు కృపించాడు. 7 గంటల తర్వాత ప్రార్థిస్తున్నాడు. అమాంతం వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. జాన్ పేటను పట్టుకొని అమాంతంగా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క దేవత యొక్క గుడిలో కట్టిపడేశారు. పట్టేయగానే తాళ్ళు చేతులు వెనక్కి లాగేసి కట్టేశారు. అటు పక్కన ఒకడు నిలబడున్నాడు, ఇటు పక్కన నిలబడున్నాడు. జాన్ పేటన్ వాళ్ళ మధ్యలో చేరి స్వార్థ చెప్తున్నాడు, ప్రభువా ఈ ప్రజలకు రక్షణ దయచేయి, ఈ ప్రజలకు మారు మనసు దయచేయి. These people are sown to the Gentiles, Lord, and please and mercy on them. You died on the cross for us, Lord. They will be understanding you the limits of the heaven. నీకు పరలోకపు యొక్క మర్మాన్ని వీళ్ళు అర్థం చేసుకున్నట్టు వీరి కనులు తెరువు ప్రభు అని ప్రార్థిస్తుంటే, ఆ పక్కన ఉన్న ఆటవికుడు ఏం చేశాడంటే, వీడు ఏదో మంత్రాలు చదువుతున్నాడని ఆ మాంతంగా నాలుగు నట్లు బయటికి లాగి కొరుక్కొని తినేశాడు. నాలుగు అమాంతంగా బయటికి లాగి కొరుక్కొని తినేశాడు. ఇక నాలుగు లేదు, మాట్లాడుతున్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక నరమాంస భక్షకుడు ఆ రక్తాన్నట్టు దుర్రుకొని నాలుగుతో నాకుతున్నాడు. జాన్ పేటన్ ఆకాశం వైపు చేతులు ఎత్తున్నాడు. అందరూ ఆటవికులంతా చూస్తూనే ఉన్నారు. ఆ ముందు పెద్ద చితిమంట వేసి ఆ చితిమంట మీద అమాంతంగా తీసుకెళ్ళి జాన్ పేటన్ వేసేశారు. జాన్ పేటన్ వేయగానే జాన్ పేటన్ ఆ చితిమంటల్లో పడగానే మోకరించడం ప్రారంభించాడు. దాదాపు 2 గంటల సేపు ఆ నిప్పుల్లో కాలిపోకుండా నిలబడ్డాడు. ఈ అగ్నిలో కాలిపోయినటువంటి ఈ మనుషుని చూసి వాళ్ళందరూ అగ్ని కట్టెలందరూ బయటికి తీసుకొని వచ్చి, ఏంటి చెప్పడానికి వచ్చావు, అగ్ని కూడా నిన్ను కాల్చలేకపోయింది, ఏం చెప్పాలనుకున్నావంటే, అతడు వచ్చి రాని సైగలతో స్వార్థ చెప్పగా ఆ జాంబినియా ప్రాంతమంతా యేసుకు సొంతమైపోయింది. ఇప్పుడు క్రీస్తు నెరగని వారు ఆ జాంబియా కొండ జాతుల్లో ఎవరు లేరు. ఆ జాంబినియా పర్వత శిఖరాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనేక మంది మిషనరీలుగా పంపించబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ప్రశ్న వేయనేమో, మర్మమైన సువార్తను ప్రకటించడానికి నీ స్థానం ఏంటి? మర్మమైన క్రీస్తును అర్థం చేసుకోవడానికి నీకు పట్టుతున్న సమయం ఎంత? ఆ మర్మమైన క్రీస్తును నీ జీవితంలో సంపూర్తిగా కనపరచడానికి ఈ భూలోక ప్రజలు అందిస్తే వాళ్ళందరూ రక్షించబడ్డానికి, నాస్తికులు, ఆస్తికులు, అలాగనే సనాతన మిరిగిన వాళ్ళు, హిందువులంటే మన వారు రకరకాల వ్యక్తులందరూ కూడా క్రీస్తుకు సొంతం కావడానికి నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సమయం ఎంత? నిద్రించిన సమయం ఎంత? సోమరతనంతో కూడిన సమయం ఎంత? పెళ్ళాంబిడ్డలతో గడిపిన సమయం ఎంత? వ్యర్థమైన సమయం ఎంత? నీ సెల్ ఫోన్ సమయం ఎంత? నీ వాక్యపు సమయం ఎంత? నీకు ఇచ్చిన దర్శన సమయం ఎంత? నీకు ఇవ్వబడిన పిలుపు భారం ఎంత? నీకు ఇవ్వబడిన పరలోకపు మహిమ యొక్క గుర్తించేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి వైరాగ్యంతో కూడిన జీవితం ఎక్కడ? సేవ చచ్చిందా, చావదచ్చిందా? సేవ చచ్చిందా, చావదచ్చిందా? You could not understanding the mystery in your life. The mystery is the Jesus Christ.
ఇప్పుడు ఆ మర్మమైనటువంటి ఆ సువార్త బాగా చదవండి నాతో పాటు. ఆ మర్మమైన సువార్తను గూర్చి తెలియచేటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకు వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా కోసం ప్రార్థన చేయండి. అపోస్తలుడు పౌలు బతిమలాడుతున్నాడు, ఆ మర్మమైన క్రీస్తుని చెప్పడానికి నేను బయలుదేరుతున్నా, నా కోసం ప్రార్థన చేయండి. మర్మమైన క్రీస్తు నీ ద్వారా మహిమపరచబడుతున్నాడు భూలోకములంటే నువ్వు ఎంత గొప్ప సేవకుడు ఆలోచించు. నువ్వు మాత్రమే చెప్పగలవు ఈ మర్మాన్ని. ఇప్పుడు యొప్పే పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి, అయ్యా కొర్నేలి ఇంట్లో నువ్వు ఉన్నావు, కొర్నేలి దగ్గరికి నీ కబురు వచ్చింది, దయచేసి ఇంటికి రా అంటే నేను ఎందుకు రావాలని అడగలేదు. వెంటనే పేతురు అక్కడికి వెళ్ళాడు. దేవదూతలు చేయలేని ఆ దివ్యమైన పరిచర్య, మట్టి మనుషుడు మాట్లాడితే ప్రజలు రక్షించబడ్డారు, విన్నారు. ఇప్పుడు ఆ సువార్త మర్మమైనది. ఆమెను చెప్దాం అందరం గట్టిగా. మర్మమైనది ఆమెను చెప్దాం గట్టిగా. ఇంకొకసారి ఆమెను చెప్దాం. పోనీ మర్మమైన ఈ సువార్త ఎక్కడుంది? ఏమండి, ఈ మర్మమైన సువార్త ఎక్కడుంది? చదువుదాం మాట ఒకసారి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నేనే చదువుతా. తమ్ముడు అద్భుతంగా చదువుతున్నాను, చదువుదయ్యా. ఏవిలా స్టార్ట్ చేయనప్పుడే వాళ్ళకి ట్విస్ట్గా చదువుతావు నువ్వు. అది ఇంకేవిలా చదువు. ఆహా, మనకు కూడా చేయబడ్డ మర్మమును, మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు నిమిత్తము నేను సంఘానికి నీవు నేను. అబ్బా, ఇది సంఘానికి నువ్వు నేనేంటి? ఇది మర్మం. ఎందుకు నువ్వు నేను పాస్టర్గా చేయబడ్డావంటే, అనాది తంకల సంకల్పంలో జగత్ పునాది వేయబడుకుమే మర్మమైన క్రీస్తు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది నాకు అర్థం కావడానికి నా జీవితానికి పట్టిన కాలం ఎంత. నేను పిలుపుని అర్థం చేసుకుంటే ఎప్పుడు వచ్చి ఉండేవాడిని. ఎన్నిసార్లు పశ్చాత్తాపడి ఉంటావు కాదు, ఎన్నిసార్లు నువ్వు బాధపడి ఉంటావు కాదు. ఇంకొంచెం ముందు వచ్చుంటే ఎంత బాగుండు ప్రభు, ఇంకొంచెం ముందు నేను వచ్చుంటే ఎంత బాగుండేది. ఇంకొంచెం పిలుపుని అందుకున్నాను కానీ భయపడ్డానయ్యా పరిస్థితులు బట్టి. ఇంకొంచెం ముందు వచ్చుంటే ఎంత బాగుండేది నా పరిస్థితి. ఇప్పుడు ఆ క్రీస్తు ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడంట ఆయన? మర్మమైన క్రీస్తు అన్యజనులలో. ఈ మర్మము యొక్క మహిమ అన్యజనులకి ఇది మహిమైశ్వర్యం. ఇప్పుడు ఈ మహిమైశ్వర్యాన్ని ప్రకటించకుండా నువ్వు వీళ్ళు దాస్తే నువ్వు దొంగవా మంచోడువా? మణిబాబు అయితే దొంగ, నేను ఒప్పుకుంటున్నా. మరి నీకేం పేరు పెడతారు ఈ ఊర్లో అర్థం కాల. ఇప్పుడు ఈ మహిమైశ్వర్యాన్ని నేను ప్రజలకు అందించకపోతే, ఈ మహిమైశ్వర్యాన్ని ప్రజలకు తెలియచేయకపోతే ఇప్పుడు నన్ను దొర అంటారా దొంగ అంటారా? దొంగే కదా వస్తువులు దాచిపెట్టేది. చెప్పాలే గారు, దొంగే కదా ఐశ్వర్యాన్ని దాచిపెట్టుకునేది. రాజకీయ నాయకులే కదా బయట ఎవరికి దాచిపెట్టరు, బయట పంచరు. మరి నిన్నేమన్నా నన్నేమనాలి? పంచకపోతే దొంగోడే. పలుకురులు బలం ఉన్నాయండి మాటలు. పంచకపోతే దొంగోడే. వాడిని పంచనలు ఉంటాడు, వాడు లాక్కొచ్చి వాడిని బాగా ఉంచి కానీ కొడితే అప్పుడు బుద్ధి వస్తుంది. చదువుదాం అన్నమాట ఒకసారి. అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడు. ఆ సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు అదిగో మళ్ళా మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు ఆ మర్మము ఎవరికి బయలుపరచబడంటే పరిశుద్ధులకు పరచగోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరిచాడు. ఆ మర్మమైన క్రీస్తు ఎక్కడున్నాడంటే ఇప్పుడు నాలో ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, విశ్వమంతా దేవుని చేత నిర్మించబడింది, అది ఒక మర్మం. అవునా కదా? ఇప్పుడు దేవుడు క్రీస్తు అయి ఉన్నాడు, అది ఒక మర్మం. క్రీస్తు సజీవుడై శరీరుడిగా భూలోకానికి రావడం ఒక మర్మం. క్రీస్తు సంఘంగా మారడం ఒక మర్మం. ఇప్పుడు ఆ యొక్క సంఘము పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడడం ఒక మర్మం. ఇప్పుడు పరలోక రాజ్యమైన యొక్క మర్మము సువార్త కొరకు ఎదురు చూడడమే ఒక మర్మం. ఇప్పుడు ఆ మర్మముకు నీవు నేను పరిచారకులు. ఆ మర్మమునకు నీవు నేను పరిచారకులు. చదువు మాట ఒకసారి నాతో పాటు. పోనీ ఇంత మర్మాన్ని కలిగి ఏం చేస్తాం మణిబాబు గారు? ₹1 కోటి క్వశ్చన్ ఇది. ఇంత కలిగి నీ దగ్గర ఒక 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చాయి ఇప్పుడు నీ జేబులో.
ఇక్కడే పెట్టుకో బ్రదర్, 5 ఏళ్ళ ఖర్చు పెట్టాను అనుకో, ఇసురాడు వేస్తావు నువ్వు. నాకెందుకంటే బాబు మణిబాబు గారు 5 ఏళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తే ఇచ్చావు నువ్వు 50,000 బాగానే ఉంది, కానీ 5 ఏళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇస్తే అది కూడా నువ్వు ఏంటంటే జాయింట్ అకౌంట్ మీద వేసి నా మీద నీ మీద వేసి ఇచ్చేస్తే, నీ దగ్గర చెక్ ఇస్తే ఆ చెక్ పెట్టుకు ఊరంతా తిరుగుతావు అన్నయ్య. తిరుగుతారా మీరు? ఖచ్చితంగా తిరగరు. ఎందుకు తిరగరు? ఏమండి బాబు మణిబాబు గారు ఇచ్చాడన్న మన నోటు కుర్తి చేశాడండి, 5 ఏళ్ళు దాకా దాన్ని వాడద్దన్నాడు. పైపెచ్చి మళ్ళీ జాయింట్ అకౌంట్ వెళ్ళాలంటే ఇద్దరం వెళ్ళాలా, ఆయన రావాలా, ఆయన సంతకం చెల్లాలి, అప్పుడు ఉంటాడో పోతాడు ఆయన. ఎన్ని ప్రశ్నల్లో నీళ్ళు. చూద్దాం అన్నమాట ఒకసారి ఎందుకు ఈ మర్మం అంతా. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో నేను మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటులో కడబూరం రోగగానే మనమందరము. అది మర్మం. ఇది ఇప్పుడు దొరుకుతుంది. ఉన్నట్టుకుంటే ఇప్పుడు దేవుడు వచ్చేసాడు అన్నా, ఇప్పుడు దేవుడు వచ్చేసాడు. ఎంతమంది వెళ్ళిపోతావు అన్నా? అందరూ వెళ్ళిపోతావా? పోనీ ఆయన ఏమన్నా పక్షపాతే అందరు రానియకుండా ఆటంకపరిచేదానికి? అది కూడా రెప్పపాటులో. ఇంగ్లీష్ బైబిల్ ద స్పిట్ ఆఫ్ సెకండ్, ద స్పిట్ ఆఫ్ సెకండ్. ఒక స్పిట్ ఆఫ్ సెకండ్లో మనమందరము కడబూర ధ్వని మ్రోగగానే నిద్రించం కానీ మనమందరము రెప్పపాటులో ఆయన వలె మనం వెళ్ళిపోతాం. ఎలా వెళ్ళిపోతాంట? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ప్రియులారా, మనం ఏమవుతుందో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను పోలియుందుము. ఆమేన్. ఆయనను పోలియుందుము. 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉంటాం. ఇప్పుడు మణిబాబు గారు కాదు, మా అన్న ఎలా ఉంటాడంటే యాజ్ ఇట్ ఈజ్ ఏసేలాగానే ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఎలా ఉంటారు? యాజ్ ఇట్ ఈజ్ ఏసేలాగానే. వైస్ ప్రెసిడెంట్ ఎలా ఉంటాడు? యాజ్ ఇట్ ఈజ్ యేసుప్రభు లాగానే. ఇప్పుడు యేసుప్రభు మాట్లాడతాడు, యేసుప్రభు మాట్లాడినట్టు శత్రువుని క్షమిస్తాడు, యేసుప్రభు మాట్లాడినట్టు ఇతరులను చారదీస్తాడు, యేసుప్రభు లాగానే తను జీవిస్తాడు. ఈ మర్మమైన క్రీస్తు రాకడ వరకు నిలబడతాడు. అందుకే నేను మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ రెప్పపాటులో ఎత్తబడతాం. ఇప్పుడు ఎంత మన దేవుని కోసం ఈ సేవ చేస్తున్నామనంటే, దేవుడు వస్తే ఎత్తబడాలయ్యా. ఆమేన్. యేసయ్య వస్తే ఎత్తబడాలి. ముందుగా చచ్చిపోతే మంచిదే. అందుకే ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు. ప్రభువునందు ముందుగా మృతి నొందిన వాళ్ళు ధన్యులు. వాళ్ళకి ఏ బాధ కష్టాలు లేవు. ఒకవేళ నా టైం నీ టైం చాలా నిలిచావో, ఒకవేళ నా టైం నీ టైం చాలా నిలిచామో. అందుకే అపోస్తలుడు పౌలు ప్రభువునందు మృతి నొందిన ప్రతి మృతులు కూడా ధన్యులని యోహాను ఎందుకు స్పష్టంగా చెప్పాడు? పద్మాసలు అంటే ఆయనకి తెలిసింది ఒక స్పష్టత. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నిద్రించిన వారికంటే ముందుగా మనం చేరము. నిద్రించిన వారు మొదట చేర్చబడతారు, మధ్యాకాశంలో ఆయన కనుగొంటాము. ఆ తర్వాత సజీవులైన మనము ఆయన వల్లే మార్పు పొందుతాం. చస్తానన్నా కూడా ఇప్పుడు జావం మనం. ఆమేన్. ఇప్పుడు జావాలని నువ్వు ఎన్ని శాపనార్థులు పెట్టినా, నీ సంగతులు ఎన్ని శాపనార్థులు పెట్టినా, వాడు కానికీనోడు నేను ఎన్ని తిట్టా, ఒకవేళ నీ చర్చకు రానోడు ఎన్ని శాపనార్థులు పెట్టినా నువ్వు జావు. ఎందుకంటే యెహోషువ గ్రంథం 3వ 7వ వచనంలో రాయబడింది, నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేసే దేవుడు ఒకడున్నాడు, ఆయనను బతికిస్తాడు. అయ్యా ఎందుకు చావాలనుకుంటున్నారు ఆయన? నా ఉద్దేశం చచ్చిపోతే బాగుందని కాదు. ఆ క్రీస్తు నందు మృతి నిందిన మృతులు ధన్యులు. బ్రతుకున్న వారు లేపబడకపోతే మర్మం అర్థం కానట్టే. ఇక పునరుత్థానం కొరకు ఈ మర్మం అంతా. వీఆర్ ద మిస్టరీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిజరక్షన్. ఇప్పుడు రిజరక్షన్ నా జీవితంలో ఎంత కనబడాలంటే, నేను క్రీస్తు యొక్క పునరుత్థానం నమ్ముతున్నాను. మీకు అర్థం. జాన్ మెక్డొనాల్డ్ అనే గొప్ప దైవజనుడు, జాన్ మెక్డొనాల్డ్ అనే గొప్ప దైవజనుడు, ఒకరోజు నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నా, ట్రైన్ టైం అయిపోయింది. కొద్దిసేపు కూర్చున్నాను, నేను చదువుతుంటే నాకు ఒక మాటను ప్రభు వారు చూపించారు. జాన్ మెక్డొనాల్డ్ అంటే గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి అద్భుతాలు చేసి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై అనేకులు కనబడకపోయి ఉన్నట్లయితే ఆ అసత్యం కోసం ఇంతమంది చావడం సాధ్యం కాదు. ఆమేన్. ఆ అసత్యం కోసం ఇంతమంది చావడం సాధ్యం కాదు.
ఆ అసత్యం కోసము ఒకరు చర్మాన్ని ఒలిపించారు, కొంతమంది కత్తులతో కొయ్యబడ్డారు, మరికొంతమంది కుమ్మరవాని కర్రలతో మోదించబడ్డారు, మరికొంతమంది యొక్క పర్వతం నుంచి త్రోయబడ్డారు, మరికొంతమంది తలకిందులుగా సిలువేయబడ్డారు, మరికొంతమంది ఊబిలోకి నెట్టివేయబడ్డారు, మరికొంతమంది కాల్చబడ్డారు. రకరకాలుగా 12 మంది శిష్యులు ఉంటే 12 మందిలో 11 మంది చనిపోయారు, ఒక యోహాన్ తప్ప. ప్రకటన రాసిన యోహాన్ తప్ప మిగిలిన 11 మంది రకరకాలుగా హతసాక్షులు అయిన వాళ్ళు. ఈ హతసాక్షులందరూ ఒక అసత్యం కోసం ఇంతమంది చచ్చిపోతారా అన్నయ్య? చచ్చిపోవడం సాధ్యమేనా? అందుకే జాన్ మెక్డాల్ చెప్పాడు ఏంటంటే, ఒక అసత్యం కోసం ఇంతమంది చనిపోవడానికి ఇష్టపడరు, అది సత్యమైన క్రీస్తు యొక్క పునరుత్థానాలను కళ్ళతో చూశారు కనుకనే ఆ పునరుత్థానానికి సాక్షులుగా వాళ్ళు హతసాక్షులు అయ్యారు. కొట్టడు చప్పట్లు గట్టిగా. ఆ పునరుత్థానానికి సాక్షులుగా హతసాక్షులు అయ్యారు. ఇప్పుడు నీవు నేను ఎవరి కోసమనంటే ఆ పునరుత్థానమైన మర్మం కొరకే. ఇప్పుడు ప్రభువు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడంటే ఊరికి తీసుకెళ్ళిపోతాడంటే తీసుకెళ్ళాడు. క్రీస్తు స్వారూప్యతలో ఉన్నవారి కోసం, క్రీస్తు స్వారూప్యతలో జీవిస్తున్న కోసం, క్రీస్తును పోలి ఉన్నవారి కోసం, ఆయన రూపురేఖలు సంపూర్తిగా భూలోకంలో కనబడిన వారికే పిలుపు వస్తుంది అక్కడి నుంచి. ఇప్పుడు ఆ పిలుపు నాలో రావాలంటే సరిచేసుకోవాల్సినవన్నీ, విడవలసినవన్నీ, వదలవలసినవన్నీ, పాతేసుకోవాల్సినవన్నీ, ఇంకా వదిలివేసినవన్నీ, పెరికివేసినవన్నీ, దాచవలసినవన్నీ. అన్ని వస్తువులు కాల్చి 4 వస్తువులు కాల్చలేదంట. ఆ 4 వస్తువుల్లో మొదటి వస్తువు చెప్తా. మొదటిని అతిశయం, రెండవ వస్తువు స్వయం, మూడవ వస్తువు నీ సెల్ఫిష్, నాలుగవ వస్తువు నేను అనేటువంటి స్వయం, అహంకారం, అహంభావం. ఇవి 4 నీలో నాలో కాల్చబడినంత వరకు క్రీస్తు స్వారూప్యత నీలో నాలో కనపడదు. ఆమేన్. ఆలోచిద్దాం ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు నేను మర్మమైనటువంటి పునరుత్థానం కొరకు నేను ఎదురు చూస్తున్నా. రోమా 16 ప్రార్థన చేసుకుందాం. రోమా 16:25. రోమా 16:25. రోమా 16:25. సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అదుగో అనాది నుండి రహస్యంగా ఉంచబడిన ఇప్పుడు మనందరికీ ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఇదే కదా ప్రారంభంలో చదివించా, మొదటి వాక్యం చదివి. అక్కడేమో మనకు అనాదిలో మర్మంగా కనపడింది, ఇప్పుడు ఆ మర్మం ఇప్పుడు బయలుపరచబడింది. ఆమెను చెప్దాం గట్టిగా. అనాదిలో మొదట అందరికీ మర్మమే, కానీ ఆ మర్మమైన క్రీస్తు ఎవరికైతే బయలుపరచబడ్డారో ఇప్పుడు ఆ మర్మము తేట తెల్లపరచబడింది. ఇప్పుడు ఆ క్రీస్తు నాకు అర్థమైతే చాలు. పోనీ ఇంత గొప్ప ఈ మర్మము ఎప్పుడు అంతమైపోతుంది? దానికి కూడా ముగింపు ఉండాలిగా. క్లోజింగ్ టైం, స్టార్టింగ్ టైం ఇచ్చారు, ఎండింగ్ టైం నేను ఇవ్వాలిగా. ప్రకటన గ్రంథం 10:7. ప్రకటన గ్రంథం 10:7. ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊరబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము. ఆమేన్ చెప్దాం గట్టిగా. దేవుని మర్మము సమాప్తమైపోయింది. ఆమేన్ చెప్దాం గట్టిగా. ప్రకటన గ్రంథం 10:7 దేవుని మర్మము సమాప్తమైపోతుంది. బూరలు ఊదబడాలి, దేవుని మర్మం సమాప్తం. సంఘం ఎత్తబడినప్పుడు దేవుని మర్మము సమాప్తం. న్యాయపీఠం దగ్గర నీవు నేను నిలబడినప్పుడు దేవుని మర్మము సమాప్తం. మహిమ కలిగిన సింహాసనం దగ్గర నిలబడినప్పుడు దేవుని మర్మం సమాప్తం. ధవలమైన సింహాసనపు తీర్పు దగ్గర నిలబడి అందరూ తీర్పులేకి అనగా నిత్య జీవులేకి నడిపింపబడినప్పుడు దేవుని మర్మము సమాప్తం. ఇప్పుడు ఈ సమాప్తమయ్యే మర్మము కార్యారంభం కంటే కార్యాంతం మేలు. నేను ఆరంభించా, నేను ఇక ముగించాలా. నేను ఆరంభించా, ఇప్పుడు ముగించాలా. ఇప్పుడు నేను ప్రారంభించాను పరిచర్య, నా ముగింపు మహిమకరంగా ఉండాలి. My finished is the ministry. It will be complete. The glowing through the Jesus Christ is extended to our life. నా జీవితం నుండి క్రీస్తు యొక్క మహిమ అనేకులు కనపరచినట్లుగా ఈ అంత్య దినాల్లో నన్ను నిలుపు ప్రభు అని ప్రార్థించాలట. The day of the final, the day of the destination will be reached the time that you will be pray for the before the Lord, but you will be extended in my territories. నా గుడారాలు విస్తరించడం కరెంట్ కంటే ప్రభు నా గుడారాలు నీ మహిమను విస్తరించని ప్రార్థించు. నా కలిగిన సంఘంలో నీ మహిమను కనపరచుటకు నన్ను నీ మర్మమైన క్రీస్తును ప్రకటించడం నన్ను ఇంకా వాడుకో. దానియేలుకి అర్థమైంది 10వ అధ్యాయంలో ఏమన్నాడు తెలిసిన, ఆ మర్మములన్నీ సమాప్తమైపోయి ఆ గ్రంథమునకు ముద్ర వేయి అన్నాడు. దానియేలుకి అర్థం కాల ఆ మర్మాన్ని ముద్ర వేస్తే, ప్రకటన గ్రంథం యోహాను చెప్తున్నాడు 10వ అధ్యాయం 7వ వచనంలో ఆ మర్మములన్నీ ఇంతటితో సమాప్తమైపోయాయి, ఇక లేదు, ఇక నూతన ఆకాశము నూతన భూమి.
ఇప్పుడు నూతన ఆకాశము, నూతన భూమి. ఈ నూతన ఆకాశము, నూతన భూమి ఒక మర్మము. అందులోకి నీవు నేను వెళ్ళడానికే ఈ ప్రయాస. ఆ 1000 ఏళ్ల పరిపాలన నిలబడ్డానికే ఈ ప్రయాస. ప్రభు ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడనక్కల పనివాళ్ళుగా నిలబడ్డానికే ఈ ప్రయాస. మనం చేసిన పరిచర్య ఎంత గడ్డి చేత కట్టబడిందో, వెలగలరాళ్ళ చేత కట్టబడిందో, బంగారు చేత కట్టబడిందో, వెండి చేత కట్టబడిందో, ఆ దినమున అంతమందు అగ్నియే పరీక్షించును గనుక హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం చివరి వచనంలో ఆయన దహించు అగ్ని అయినాడు కనుక మనం ప్రీతికరమైన సేవ చేద్దాం. తలలో ఉంచుదాం. ప్రభువా నీకు వందనాలు. అందరం ఒకసారి ప్రభువా, మర్మమైన నీవు మా జీవితాలలో ఈరోజు అనాది సంకల్పంలో అనాది కాలము నుండి మరుగు చేయబడిన రహస్యము నాకు బయలుపరచబడింది, నాకు కనబడింది, నేను చూశాను. నేను ఆ పరలోకం చేరాలి. నాతో పాటు నువ్వు ఇచ్చిన సంఘం చేరాలి. నువ్వు నాతో పాటు ఇచ్చిన ప్రతి ఈవి నువ్వు ఆ దినాల లెక్క అడిగినప్పుడు సిగ్గుపడనక్కలేని పనివానిగా నన్ను నిలపండి. నెట్టుకు నిన్ను పోలు నడుచుకునే జీవితం దయచేయండి. నీ సేవకులంగా భూలోకంలో బతుకుతున్నాం ప్రభువా, నిన్ను కనపరిచే జీవితం మాకు దయచేయండి. నిన్ను కనపరిచే జీవితం మాకు దయచేయండి. మా అంతరంగాలలో క్రీస్తు నివసిస్తున్నాడని సకల జనులు గుర్తిరుగునట్లు నీ మహిమ ఐశ్వర్యాన్ని మొదట అందరికీ తేటతెల్లమవునట్లు నన్ను నీ మహిమ ఐశ్వర్యంతో నింపండి. ఆ మహిమ ఐశ్వర్యమే క్రీస్తు, ఆ మహిమ ఐశ్వర్యమే క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువా, నీవు నా జీవితంలో ఉన్నావు. ఇది నా బోధ కంటే నేను నిన్ను అర్థం చేసుకోవడానికి సహాయం చేశావు ప్రభువా. నువ్వు విశ్వంలో కనపడ్డావు, నీ విశ్వం ఒక మరుగైనదే. విశ్వముల నుంచి దేవుని యొక్క సృష్టి యావత్తు మర్మమే. ఆ మర్మముల నుండి క్రీస్తు పుట్టాడు. ఆ క్రీస్తు పుట్టుకు కూడా ఉన్నవాడుగా, పుట్టినవాడుగా, ఆయన ఆనందించిన వాడుగా కనపడ్డాడు. భూమిని రవని నేలను మంటి రవంతెను నిర్మింపక మునిపి అక్కడ కూడా ఉన్నావయ్యా. నువ్వు పుట్టడం కేవలం నా కోసం పుట్టావు. నువ్వు నరావతారిగా వచ్చింది నరుడునైనా నా కోసమే, నరుడినైనా నా కోసమే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. దేవదూతలు చేయలేని సేవను నాకు ఇవ్వడానికి నా కొరకు క్రీస్తుగా నువ్వు భూలోకములో సజీవుడిగా ప్రత్యక్షమయ్యావు, సశరీరుగా ప్రత్యక్షమయ్యావు. ప్రభువా, నీలో నుండి సంఘము ఒక మర్మముగా నిలబడింది. ఆ సంఘము పరలోక రాజ్యము కొరకు ఎదురు చూచింది. ఆ పరలోక రాజ్యము సువార్త కొరకు ఎదురు చూచింది. ఆ సువార్త సకల అన్యజనులకు ఐశ్వర్యాన్ని ప్రకటించడానికి ఏర్పడింది. ఆ సువార్త యొక్క మర్మము ఇప్పుడు అనగా ప్రకటించబడిన మాకు క్రీస్తు పరిచారకుడుగా మేము నిలబడ్డాం. క్రీస్తు పరిచారకుల మాకు ఇప్పుడు పునరుత్థానం ఒక మర్మంగా మార్చబడింది. రెప్పపాటులో మార్చబడ్డానికి నాకు ఒక మర్మమయ్యా. నన్ను రెప్పపాటులో మార్చే సేవ దయచేయండి. రెప్పపాటులో మార్చడానికి కావలసిన ప్రతి విధమైనటువంటి మూలకాలని నాలో దయచేయండి. మెట్టుకు నిన్ను పోలి నడుచుకునే సంఘాన్ని నాకు దయచేయండి. మా సంఘాలలో నూతన ఆత్మలు దయచేయండి. మా సంఘాలలో నూతన కుటుంబాలు దయచేయండి. ప్రభువా, నీ సేవకులందరినీ పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. ప్రభువా, నీ సువార్త మర్మము నాయన సమస్తము ప్రభువా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా సమాప్తం అయ్యే ఒక రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు కొరకు మమ్మల్ని క్రీస్తులో భద్రపరచండి. దాని కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ బలికురువ పాస్టర్ అసోసియేషన్లో ఈ ఉదయకాల సమయంలో చేరిని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యం కొరకే వందనాలు. ప్రభువా, మేము ఇక్కడ ఎందుకున్నామో మీరు మాకు బయలుపరిచారు అయ్యా. సేవకులందరిని బట్టి నీకు సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నాను. ప్రతి సేవకుని కుటుంబం ఆశీర్వదించబడును గాక. ప్రతి సేవకుని యొక్క పరిచర్య ఆశీర్వదించబడును గాక. ప్రతి సేవకుని యొక్క సరిహద్దులు విశాలపరచబడును గాక. ప్రతి సేవకుని యొక్క సరిహద్దులలో దేవుని యొక్క మహిమ కనబడును గాక. ప్రతి సేవకుని యొక్క పరిచర్యలలో దేవుని యొక్క మహిమైశ్వర్యం నిలబడును గాక. ప్రతి సేవకునికి మహిమైశ్వర్యం క్రీస్తు యొక్క మర్మము సంపూర్ణంగా అర్థమవునట్లుగా అనాది కాలంలో రహస్యంగా ఉంచబడిన ఆ మర్మము పరిశుద్ధులైన మా జీవితాలలో కనపడినట్లుగా ఇప్పుడు క్రీస్తుకు పరిచారకులు ఉండడానికి దేవుడు మమ్మల్ని ఇప్పుడే ముద్రించును గాక. ప్రతి దైవజనుని అభిషేకించండి. ప్రతి దైవజనుడిని దీవించండి. ఈ దినమున ఆయన విశేషంగా ప్రభువా నీ దాసులు తండ్రి ఆయన ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి దైవజనుని బట్టి నీకు వందనాలు. ఈ బరికులు ప్రాంతాన్ని మీ చేతుల్లో ప్రతిష్ఠిస్తున్నాను. ఈ ప్రాంతం అంతా మీకు స్వాధీనమైపోవును గాక.
ప్రభువా మీకు స్వాధీనపరచబడును గాక. అనేకమైన ఆరాటాలు, పోరాటాలు, కన్నీళ్లు, కష్టాలు, కడగళ్లలో సేవ చేస్తున్న ప్రతి సేవకుడు సంపూర్ణమైన క్రీస్తును అర్థం చేసుకోవడానికి తానొక మర్మముగా భూలోకములో జీవించునుగాక. మీ సన్నిధి తోడించండి నాయన. అన్ని సేవకులను ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి, అభిషేకించండి ప్రభా తండ్రి. అన్ని విషయాలు కృపణ దయచేయండి. ముఖ్యంగా సేవకులు బైక్ మీద వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు మీ దేవదూతల కాపుదల ప్రతి సేవకుడు చుట్టూ ఉండునుగాక. మీ సన్నిధి తోడించండి. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క సాయంత్రము తండ్రి జరుగుతున్న మీటింగ్స్ కొరకే వందనాలు. రేపు జరగబోయే కావలి మీటింగ్స్ కొరకే స్తోత్రం. ముందున్న పరిచర్య అంతటిని మీ చేతుల్లో ప్రతిష్ఠిస్తున్నాను ప్రభా. నాలో మీలో నన్ను దాచి నడిపించమని కోరుకుంటూ మమ్మల్ని మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ కూడి వచ్చిన ప్రతి సేవకుడితో పాటు యోహాన్ పాస్టర్ గారిని దీవించండి, వారి పరిచర్యను దీవించండి, వారి ద్వారా ఏర్పాటు చేయబడిన సేవకుని దీవించమని కోరుకుంటున్నాను. నీ బిడ్డ ఎంతైతే నీ యొక్క పని కొరకై నీ రాజ్యం కొరకు వెచ్చించాడో అంతకు నూరంతల ఫలము దయచేయబడును గాక. యేసు క్రీస్తు నామములో ఆశీర్వదించి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి దైవజనులకు ప్రత్యేక వందనాలు. నా కోసం మీరు ప్రార్థన చేయాలి. కాళాశ్రీ పట్టణంలో సేవ చేస్తున్నా, దాదాపు 8 సంఘాలు కలిగి సేవ చేస్తున్నా. ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ దుర్భేజమైనటువంటి ప్రదేశం. ఇస్ కంప్లీట్లీ ఫార్మ్ టు ద ఐడల్ వర్షిప్, బట్ యు నో దట్ అది RSSతో బాగా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ సేవ ఎలా ఉంటుందంటే చాలా కఠినతరమైనటువంటి ప్రదేశం. ఆ ప్రాంతంలో దేవుని కొరకై నమ్మకంగా పరిచర్య చేయడానికి నా కొరకు ప్రార్థించాలని ఆ 2 చేతులు జోడించి మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.